సిస్టర్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు టైం దొరికింది మీకు చెప్పడానికి వాక్యము. ఐ థింక్ సో రెగ్యులర్గా ఎవరెవరు కనెక్ట్ అవుతున్నారో ఏంటో మరి నాకు అంటే జాయ్ సిస్టర్ ఒకవేళ మెయింటైన్ చేస్తారు. సో ఒకటి క్లియర్గా చెప్పాను నేను ఏంటంటే కోర్స్ అయితే మాత్రం రెగ్యులర్గా. ఓకే, ఓకే, రైట్, రికార్డింగ్ జరుగుతుంది. సో కాబట్టి కోర్స్ అయితే మాత్రం మనం సిస్టమాటిక్ అర్థం చేసుకోవాలంటే మాత్రం మనం కంపల్సరీగా రెగ్యులర్గా కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో మీరు ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ లాగా ఇప్పటివరకు జరిగినవన్నీ నేను మీకు చెప్తాను. సో మీరు అన్‌మ్యూట్ చేసుకొని మనము మంచిగా చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇంటరాక్ట్ అవుతారా? మాట్లాడతారా? మాట్లాడరా? ఓకే, కొంచెమందే ఉన్నాము మనము. ఈజీగా చక్కగా చిన్న చిన్న ప్రశ్నలు వేసినప్పుడు మీరు సమాధానం చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ పాత నిబంధన నేర్చుకుంటున్నారు. పాత నిబంధన ఇంకొంచెం క్లియర్‌గా కొంచెం క్లారిటీ ఇస్తాను నేను చెప్పిన విషయాలు. సో ఎక్కడి వరకు చెప్పబడ్డదండి? న్యాయాధిపతుల వరకు అయిపోయిందా? రూతు వరకు? రూతు వరకు అయింది బ్రదర్. రూతు వరకు అయింది. ఓకేనా అండి? అంతేనా అంతే సిస్టర్స్? అంతే బ్రదర్. రూత్ కాదు. రైట్, వెరీ గుడ్. ఇంకోటి నేనేమనుకుంటున్నానంటే ఈరోజు క్లాస్‌లో మీరు మాట్లాడండి. తర్వాత లాస్ట్‌లో మీరేమన్నా కావాలంటే వీడియో మోడ్‌లో కూడా రావచ్చు. అంటే చాలా సార్లు అంటే కొంచెంమంది నాకు తెలుసు కానీ మిగతా వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. బహుశా మీరు ఒకవేళ వీడియో మోడ్‌లో కూడా లాస్ట్‌లో మనం వద్దాం. జస్ట్ లాస్ట్ చివరి ప్రేయర్ అప్పుడు ఒక 1, 2 మినిట్స్ ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి. ఓకే, సో రెగ్యులర్‌గా కనెక్ట్ అవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. పాత నిబంధన జరుగుతుంది కాబట్టి పాత నిబంధన చదవండి. ప్రశ్నలు మీరు అడగండి. చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ఓకే, రూతు వరకు అయింది. పాత నిబంధన మీకు చాలా మటుకు తెలుసు. అయితే మీరు గమనించండి, పాత నిబంధన అనేది ఒక స్టోరీ. స్టోరీయా? స్టోరీయే బ్రదర్. స్టోరీయే, వెరీ గుడ్. రూత్ విజయ సిస్టరు ఓకే, మీరు కనెక్ట్ అయినారు కానీ వాయిస్ లేదు. అంటే ఆడియో కనెక్ట్ అవ్వలేదు. ఓకే, ఓకే, యాహ్! సో కాబట్టి సంపతమ్మ ఆంటీ, దాని తర్వాత జాయ్ సిస్టర్ మీరు కనెక్ట్ అయ్యారు. నిర్మల్ కుమారి, ప్రభుదాస్ గారు. ఓకే, సుజాత సిస్టర్ కనెక్ట్ అవ్వలేదేమో కదా! అంటే తను రెగ్యులర్‌గా కనెక్ట్ అవుతుంది. లేదు బ్రదర్, కనెక్ట్ అవుతున్నారు కానీ ఈ రోజు రాలేదు ఎందుకు? అవునవును, కరెక్టే. ఈరోజు రాలేదు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్, మరి చాలా మంది మిస్ అయిపోతున్నారు. అంటే అందరూ ఒక క్లుప్తంగా అందరికీ మొత్తం ఇప్పటివరకు చెప్పబడింది ఒక ఓవర్‌వ్యూ లాగా ఇద్దాము అని నేను అనుకుంటున్నాను. యెస్. సిస్టర్ సంపతమ్మ గారు, మీరు ఇంకా ఎవరు కనెక్ట్ అయ్యారు సిస్టర్ మీతో పాటు? మాతో పాటు మా పాప అరుణ, హ్మ్. ప్రసిద్ధు కనెక్ట్ అవుతా ఉంటారండి. కనెక్ట్ ఉన్నారు కదా! వెరీ గుడ్. సో వెరీ గుడ్. సో మీరు మాట్లాడొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు నిర్మల్ జర్నీలో ఉన్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటే జర్నీలో దాంట్లో కనెక్ట్ ఉన్నారు. అయ్యారు కదా! ఓకే, ఒకటే దాంట్లో కాదు కనెక్ట్ బ్రదర్, అయ్యారు. జర్నీలో ఉన్నారండి వాళ్ళు. ఓకే. ఆంటీ వాళ్ళ పాప జర్నీలో ఉన్నారు. ఓకే, ఓకే, రైట్, రైట్. సో రెగ్యులర్‌గా కనెక్ట్ అయిన వాళ్ళది ఇప్పటి నుంచి సిస్టర్ అటెండెన్స్ తీసుకోండి సిస్టర్, జాయ్ సిస్టర్. ఓకే. ఎందుకంటే రెగ్యులారిటీ చాలా ఇంపార్టెంట్. నిర్మల్ కుమారి సిస్టర్? నా సిస్టర్ అక్క కనెక్ట్ అవుతుంది ఎవ్రీ వీక్ కనెక్ట్ అవుతుంది. అక్కడ నిర్మల్ కుమారి సిస్టర్ ఉన్నారా సిస్టర్? బ్రదర్ వందనాలండి. కనెక్ట్ Right. అవుతున్నా బ్రదర్. ఓకే, ఓకే, కనెక్ట్ అవుతున్నారు రెగ్యులర్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను చిన్నగా అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఇంటరాక్టివ్ గా మనం నేర్చుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో బైబిల్ అంతా ఒక కథనా? అంటే ఇందాక అడిగినట్టుగానే మళ్ళీ స్టోరీయా బైబిల్ అంతా కూడా? ఆన్సర్ చేయడం లేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు బ్రదర్ అని అడగచ్చేది. సో బైబిల్ అంతా కూడా ఒక స్టోరీయేనా? స్టోరీ లాగే ఉంటుందండి. స్టోరీ లాగానే ఉంటుందా? స్టోరీయే. ఓకే, స్టోరీ. జాయ్ సిస్టర్ స్టోరీయా? ఈవెన్ కళ్యాణి సిస్టర్ ఇందాక చెప్పారు. నిర్మలా సిస్టర్ చెప్పండి. అంటే మీరు చెప్పాలనేది నా ఆశ. స్టోరీయా కాదా? అవును బ్రదర్, స్టోరీ లాగా ఉంటుంది. స్టోరీ లాగా. అయితే ఎవరి స్టోరీ? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాలి. ఎవరి కథ? ఓకే, రెండు కథలు. దేవునికి మానవునికి. ఎవరిది? దేవునికి మానవునికి. దేవునికి మానవునికి కథనా? మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు. అంటే దేవుడు, మీరు సృష్టి అయింది, మరి పతనం వచ్చింది, జలప్రలయం ఇదంతా జరిగిన తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు ఒక ఆయనని పిలుచుకుంటాడు. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంగ్లీష్ లో కనిపిస్తుంది, కానీ మీరు వచ్చిన వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు. పాత నిబంధన మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయంలో దేవుడు ఆది కాండంలో ఎవరిని పిలుచుకున్నాడు? అబ్రహాం. వెరీ గుడ్, అబ్రహాం.
అందరు అబ్రహాం. అందరు అంగీకరిస్తారు కదా దానికి, అబ్రహామే కదండి. అవును 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 బ్రదర్. ఆ, అవును. సో అబ్రహాంని 12వ అధ్యాయంని పిలుచుకొని ఇట్లా ఇట్లా ముందుకెళ్ళేది అంటే ఇజ్రాయెల్ యొక్క స్టోరీ కంటిన్యూ అవుతుంది. అది ఇజ్రాయెల్ యొక్క స్టోరీ. అవునా? అవును అందరు అవునండి అందరు అందరు అంగీకరిస్తారు కదా. అంటే నిర్గమంలో అవును వీరు అబ్రాహ్మే ఐగుప్తు దేశంలో వీళ్ళు చాలా సంఖ్య అయిపోయినారు. ఓకే, దాని అవును తర్వాత మోషే వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు 12 గోత్రాల వారు వీళ్ళందరూ కూడా 20 లక్షల మంది పైగా వచ్చి వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేయడం, ఇదంతా కూడా ఇజ్రాయెల్ యొక్క చరిత్ర స్టోరీ అనేది మనకి 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. కానీ దానికంటే ముందు ఇంకొక స్టోరీ ఉంది. దానికంటే ముందు ఇంకొక స్టోరీ ఉంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది నోవా యాక్చువల్‌గా మెయిన్ స్టోరీ. సో, అది మెయిన్ స్టోరీ. అబ్రహం ఓకే. సృష్టించిన తర్వాత ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఎవరిది ఏమన్నా చెప్తారా ఎవరైనా? ఆదాము ఆదామవ్వల స్టోరీ. కరెక్ట్. వెరీ గుడ్. కరెక్టే. నోవా ఇంకా నోవా నోవా ఇవన్నీ ఉన్నాయి. ఇంకేమన్నా చెప్తారా? రైట్. వెరీ గుడ్. మీరు అలా వంశవాళ్ళు మాట్లాడండి. ఇంటరాక్ట్ అవ్వండి. వెరీ గుడ్. కరెక్ట్. ఆదాము అవ్వ స్టోరీలోనే 3వ అధ్యాయంలో ఒక గొప్ప స్టోరీ ఉంది. ఆదాము అవ్వ పతనంలోనే ఒక గొప్ప వాగ్దానం ఉంది. అసలు అవును 3వ అధ్యాయంలోనే ఒక ప్రవచనం ఉన్నది. తెలుసా అండి? అవును ఏంటి? అవును వెరీ గుడ్. చెప్పండి ఏంటది? అవును ఆ బ్రదర్. స్త్రీకి హ్మ్. స్త్రీ సంతానానికి ఆమె సంతానానికి నేను వైరాన్ని కలగజేస్తాను. వెరీ గుడ్. సో అందరూ ఒకసారి ఎళ్ళండి. 3వ అధ్యాయం 15వ వచనం. సో జాయ్ సిస్టర్ ఎవరైతే మరియు రెగ్యులర్‌గా కనెక్ట్ అవుతున్నారో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి రాని వాళ్ళకి పంపియచ్చు సిస్టర్. ఆ రికార్డు గ్రూప్ లో మరి పెడుతుంది బ్రదర్. వెరీ గుడ్. వెరీ గుడ్ సిస్టర్. ఓకే. 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం మరియు 15వ వచనం. నీకును స్త్రీకిని నీ హ్మ్. సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను హ్మ్. అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను అంటే ఫస్ట్ ఈ లోకంలోనికి పాపం రావడానికి సాతానుడు సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. అవునా కాదా? అవునండి ఎస్. అవునండి అందరు అందరు ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి. Yes, అవును. sir. సో Yes, కాబట్టి sir. దేవుడు 14వ వచనంలో ఫస్ట్ సర్పాన్ని శపించినాడు. ఓకే, 14వ వచనం చూడండి ఒకసారి. ఉమ్. అవునండి. కళ్యాణి సిస్టర్ చదువుతారా? అందుకు కళ్యాణి సిస్టర్ చదువుతారు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. ఇది సర్పం గురించిన శాపం. ఈ 3వ అధ్యాయంలో పతనం వచ్చింది, పతనం నుంచి శాపం వచ్చింది, పాపము నుంచి కదా మనిషి దూరం అయిపోయినాడు. ఇదంతా ఉన్నా కూడా ఒక గొప్ప స్టోరీ ఒకటి ఉంది. అదే 15వ వచనం అని ఇందాక నేను చెప్తున్నాను. ఆ 14వ వచనంలో ఏమో సర్పం గురించిన శాపం అయితే 15వ వచనంలో సాతాను గురించిన శాపము. అయితే సాతాన్ని చితగ్గొడతాడు. ఓకే, స్త్రీ ద్వారా వచ్చే సంతతి, ఒకరు స్త్రీ ద్వారా పుట్టిన వారు సాతాన్ని చితగ్గొడతారు అన్నది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. వెరీ గుడ్. ఒక్క నిమిషం. సారీ. సో కాబట్టి 3వ అధ్యాయం వెరీ గుడ్. 15వ వచనం మీరు చాలా చక్కగా చెప్పారు. 3వ అధ్యాయం 15వ వచనము యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనము. అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత స్త్రీ ద్వారా పుట్టే సంతతి సంతానము సాతాన్ని నల్లగొడతారు, సాతాన్ని చితగ్గొడతారు అనేది 15వ వచనంలో ఉంది. అవునా? అది అందరూ అంగీకరిస్తారా దాని గురించి? డౌట్ ఏం లేదు కదా? డౌట్ ఏం లేదండి వెరీ గుడ్. మిగతా వాళ్ళని అడుగుతున్నా. మీరు చెప్పారు కానీ మిగతా వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా కన్ఫర్మేషన్ కావాలని. ఎస్, కళ్యాణి సిస్టర్, జాయ్ సిస్టర్, నిర్మల కుమారి. అంతేనండి? 15వ వచనం. ఎస్, చెప్పండి. అవును yes, sir. ఎస్ బ్రదర్. దానికి ఓకే Yeah. బ్రదర్. అవును కదండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వెరీ గుడ్. ఇదే నేను మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే చాలా మంది బైబిల్ చెప్తారు కానీ ఈ కనెక్షన్ చెప్పారు. మొత్తం బైబిల్ అంతా కూడా ఒక ఇంటర్ కనెక్టెడ్ స్టోరీ. అందుకే నేను అన్నాను బైబిల్ కథనా, బైబిల్ ఒక స్టోరీయా? ఎస్, స్టోరీ. ఏం స్టోరీ తెలుసా? ఈ 15వ వచనం ఒక నెరవేర్పు అనేది ముందు కొనసాగుతుంది. అన్ని పుస్తకాలలో ఈ యొక్క నెరవేర్పు అనేది కొనసాగుతుంది అని మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఇక్కడ ఆదామవ్వ పడిపోయినారు, పాపం చేశారు. ఆదామవ్వ అంతేనా కదా? ఆదామవ్వ పాపం చేశారా, పాపం చేయలేదా? చేశారు బ్రదర్. చేశారు. చేశారు. సో ఇక్కడ మీరు గమనించండి, మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఆదామవ్వ పాపం చేసినప్పుడు వీళ్ళు దేవుడు తయారు చేసినప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారా? పరిశుద్ధులుగానే ఉన్నారు. పరిశుద్ధులుగానే ఉన్నారు. దాంట్లో డౌట్ ఏమైనా ఉందా? అంటే ఎందుకు అందరూ ఇట్లా అడుగుతున్నారు అని అంటే ఇలానే మనం కరెక్ట్ గా బైబిల్ని నేర్చుకోవాలి. మనం ఆలోచించి కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది. దేవుడు తయారు చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా చేశాడా, చేయలేదా వాళ్ళని?
పరిశుద్ధులుగానే చేశాడు. పరిశుద్ధులుగానే చేశాడు వాళ్ళని. ఏ పాపం లేదు వాళ్ళలో. కానీ ఎప్పుడైతే సాతాను పెట్టిన ఎరకి వీళ్ళు పడిపోయి అవిధేయత చూపించారో వాళ్ళలో ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపం వచ్చేసింది. సంపతమ్మ గారు కరెక్టేనా? అవును. అవునండి 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 కదా! పాపం వచ్చింది. సో ఇప్పుడు ఆదాము, అవ్వ పాపపు స్థితిలో వచ్చారు. ముందేమో పాపము లేని స్థితిలో ఉన్నారు. సో ఈ పాపము లేని స్థితికి అంటే పాపంలో వచ్చిన తర్వాత పాపము నుంచి పాపము లేని స్థితికి ఆదాము, అవ్వ వెళ్ళలేరు. అది వాళ్ళ వలన సాధ్యం కాదు. అర్థమవుతుందా? మీరు ఒకవేళ అవునండి. సెల్ ఫోన్ ఉపయోగిస్తే సెల్ ఫోన్‌లో బ్యాక్ కీ ఉంటది. ఆ బ్యాక్ కీ క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే మెసేజ్ ఏదైనా తప్పు టైప్ చేస్తే అది క్లిక్ చేస్తే వెనకకెళ్ళి డిలీట్ అయితది. వీళ్ళకేం డిలీట్ బటన్ లేదు. పరిశుద్ధంగా ఉన్నారు. దేవునితో సహవాసం చేసినారు. అవిధేయత చూపించి పాపపు స్థితిలో వచ్చారు. పాపపు స్థితి నుంచి పరిశుద్ధమైన స్థితిలోనికి ఎళ్ళలేరు వీళ్ళు. వాళ్ళ సొంత ప్రయత్నం ద్వారా జరగదు. ఇప్పుడు మనిషి పాపి అయిపోయినాడు. ఆదామవ్వ దేవునితో సహవాసం కోల్పోయినారు. ఆదామవ్వ వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో! మేము నగ్నంగా ఉన్నాము అని వెళ్లి ఆకులతోని వాళ్ళు కుట్టుకోవడానికి ప్రయత్నం చేసినారు. ఇవన్నీ మనిషి ప్రయత్నాలు. కానీ దేవుడు వచ్చి కదా! వాళ్ళతో మాట్లాడి ఇదంతా శాపమైన తర్వాత దేవుడే వాళ్ళకు ఒక జంతువుని వధించి వాళ్ళకు గొర్రెపు చర్మాలతోని వస్త్రాలను కుట్టి ఇస్తాడు. అది 3వ అధ్యాయంలో మనకుంది. అది మీరందరూ కూడా తెలుసు. అవునా? అవునండి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, పాపంలో ఉన్న మనిషిని పరిశుద్ధపరచబడాలి. పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించాలంటే ఎవరు రక్షించగలుగుతారు? దేవుడే దేవుడు. రక్షించగలుగుతాడు. సృష్టికర్త అయిన దేవుడే రక్షించగలుగుతాడు. సృష్టికర్త అయిన దేవుడే రక్షించగలుగుతాడు. కాబట్టి 15వ వచనము ఆ ప్రణాళికని నెరవేర్చడానికి కొరకు ముందుగానే ప్రవచనముగా చెప్పబడ్డది. దేవునికి తెలియదా అండి ఆదామవ్వ పాపం చేస్తారని? తెలుస్తుంది. తెలుసు. మిగతా వాళ్ళు ఆన్సర్ చేయడం లేదు. తెలుసా? తెలియదా? తెలుసు. జాయ్ సిస్టర్. తెలుసు. అందరూ చెప్పండి. తెలుసు. దేవునికి అంత తెలియదంటే ఏమీ లేదు. మీరు మధ్యాహ్నం ఏం తిన్నారు అని నేను అడిగితే చెప్తారు. బ్రదర్ నేను ఇది తిన్నాను బ్రదర్. బ్రదర్ నేను పప్పు తిన్నాను, లేకపోతే గుడ్డు తిన్నాను బ్రదర్ అని చెప్తారు. కానీ దేవునికి మనం తిన్నదంతా అందరి గురించి అన్నిటికి తెలుసు. దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. అందుకే బైబుల్ ఏంటి తెలుసా? బైబుల్ అనేది పాత నిబంధన, కొత్త నిబంధన కూడా. దేవుని యొక్క ప్లాన్ ఏంటి? దేవుని యొక్క స్టోరీ ఏంటి? దేవుడు ఏం చేశాడు? ఏం చేయబోతున్నాడు? అనేదంతా దేవుని ప్రణాళిక అంతా కూడా బైబుల్‌లో ఉంది. సో, ఇది మనం నేర్చుకుంటే మనకేమైతది? మనం నిశ్చింతంగా ఉండొచ్చు. చిన్న పిల్లలు ఉంటారు గదా! నెలలు ఉన్న పిల్లలు. 3, 4 నెలలు 1, 2 మంత్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళు స్నానం చేపించిన తర్వాత ఎన్ని గంటలు పడుకుంటారు గదండీ! హ్యాపీగా నిద్రపోతారు గదా! ఎంత అల్లరున్నా, కొంచెం ఇదున్నా మంచిగా పడుకుంటారు. నిశ్చింతగా. అవునా? అవును. చూసారు కదా! అంతే కదండీ! అవును. అంటే బ్రదర్ మీరెందుకు అది చెప్తున్నారు అని అనొచ్చు. అంటే మనం వాక్యాన్ని సిస్టమాటిక్‌గా చక్కగా నేర్చుకుంటే మనం నిశ్చింతగా ఉంటాం. మనం దేని కొరకు భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడనేది బైబిల్‌లో మన కోసం పెట్టాడు. అందుకే మనకు వాక్యం ఇచ్చాడు. చాలా మంది ఇదే వాక్యాన్ని తీసుకొని ఏవో రీతిగా చెప్తున్నారు. ఆదరణ ఇవ్వడం లేదు. కరెక్ట్‌గా చెప్పడం లేదు. ఆ పాత నిబంధన, కొత్త నిబంధనకి లింక్ అనేది ఏంటి? సో, గొప్ప స్టోరీ ఏంటంటే ఆదామవ్వ పాపం చేశారు. వాళ్ళ పాపంలోనికొచ్చారు. ఈ పాపములో పడిన ఆదామవ్వని, మనుషులని పరిశుద్ధులుగా చేయాలంటే అది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన ఎప్పుడో ఒక ప్రణాళిక రచించాడు. అదే 15వ వచనం. మరియు నీకును నీ నీకును స్త్రీకును ఓకే. నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టెను. నీవు దాని మడమ మీద కొట్టెదవు అని చెప్పెను. అంటే దేవుడు ఒక ప్రణాళిక రచించి పెట్టాడు. మనుషులని అపరిశుద్ధమైన స్థితిలో నుంచి పరిశుద్ధతలోనికి, పాపములో నుంచి ఆయన వైపు నడిపించుకునే లోక రక్షకుడిని ఎప్పుడో దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే 3వ అధ్యాయం అనేది చాలా గొప్ప అధ్యాయము. దాంట్లో దేవుని యొక్క రక్షణ, విమోచన ప్రణాళిక అనేది 15వ వచనంలో ఉంది. దేవుడు మీరు చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు చూస్తున్నట్లయితే ఓకే. ఓకే. 21వ వచనం చదవండి. 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి ఆదామునకును అతని భార్యకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు ఒక జంతువుని వధించలేదా? చర్మం ఎక్కడి నుంచి వచ్చింది మరి దేవునికి? కదా! వధించానండి. వధించాడు. అంటే అక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఆదామవ్వకి మీరు చేసిన పాపానికి ఒక నిర్దోషమైన జంతువుని నేను వధిస్తున్నాను. రక్తాన్ని చిందించినాడు.
అదే మీరు ముందుకెళ్తున్నట్లయితే బలి అర్పణల ద్వారా రక్తం చిందించడం బట్టి వీళ్ళ పాపం క్షమించబడుతుంది. ఇప్పుడు నేను పాపం చేశాను అనుకోండి, నా కొరకు నేను ఒక గొర్రెని తీసుకెళ్తే నా పాపం అనేది ఆ గొర్రె మీద వేయబడ్డది. ఆ గొర్రె చనిపోతుంది నేను చనిపోకుండా ఉండడానికి. అంటే నా పాపం అనేది బదిలీ చేయబడ్డది. నా పాపం అనేది ఆ గొర్రె మీదకి ట్రాన్స్ఫర్ చేయబడ్డది. కొత్త నిబంధనకెళ్తే ఒక భక్తుడు కదా యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల ఈనండి అని యేసు ప్రభుని పరిచయం చేశాడు. అర్థమవుతుందా ఇప్పుడు స్టోరీ కదా? అన్నాడా? అవును. అన్నారండి. ఆ, ఉమ్. అంటే బైబిల్ అంతా కూడా సందేశం ఏంటి తెలుసా? రక్షణ సందేశమే, విమోచన సందేశమే. అవును. పాపంలో పడిపోయిన ఆదామవ్వని దేవుడే బాగు చేయగలుగుతాడు. ఆయననే తయారు చేశాడు కదా. ఒక వాచ్ ని తయారు చేసిన వ్యక్తి ఆ వాచ్ ని రిపేర్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఆయన ఆ వాచ్ ని తయారు చేశాడు కాబట్టి. టైటన్ కావచ్చు, ఇంకేదో కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ వాచ్ ని తయారు చేసిన ఆయనకి అది ఎక్కడ చెడిపోతుందో తెలుసు. దాన్ని చెడిపోయిన దాన్ని బాగు చేయడం కూడా తెలుసు. ఓకే, అంతే కదా. బాగు చేయకపోతే మనం ఆయనని మీరు తయారు చేసినారు ఏందండి బాగు చేయలేకపోతున్నారు, అది చాతగాని తనం అయిపోతుంది. అవునా కాదా? అవును కరెక్టే బ్రదర్. కదా? అవును. కరెక్టే కదండి. అందుకు కరెక్ట్. అర్థమవుతుంది కదా. సో కాబట్టి దేవుడు ఎప్పుడు చాతకాని వాడు కాదు. మనం బైబిల్ని అర్థం చేసుకుంటలేం సరిగ్గా. బైబిల్ మెసేజ్ ఎప్పుడైనా ఫ్రమ్ ద ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రక్షణ, విమోచన కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కొరకు మనుషుడు రాలేదు, దేవుని కుమారుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు. అదే అండి, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన సువార్త ప్రకటించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సువార్తని తీసుకొని పాపులలో వేరే వారి హృదయాలలో కార్యాన్ని చేస్తున్నాడు. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా రక్షణ, విమోచన ఓకే అనేది బైబిల్ యొక్క మెసేజ్. సో యాక్చువల్గా మీరు 12వ అధ్యాయం నుంచి మలాకి వరకు కూడా, ఆది కాండం 12వ అధ్యాయం అబ్రాహం పిలుపు నుంచి మలాకి వరకు కూడా ఇజ్రాయెల్ చరిత్ర అవుతే, యాక్చువల్గా ఇజ్రాయెల్ కూడా రావడానికి కారణం ఎందుకంటే, మీరు బాగా ముందుకెళ్తే మీకు ఇప్పుడు రూతు వరకు అయింది కదా, మీ అందరికీ తెలుసు. మీరు మంచిగా ముందుకెళ్తుంటే ఈ గోత్రంలో నుంచే ఒక గోత్రంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అంటే ఇప్పుడు స్టోరీ ఎవరి గురించి మరి? స్టోరీ ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ అంతా కూడా యేసు ప్రభు గురించే. యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు గురించే. చూసారా, మనం తెలుసుకోకుండా, ఈ ప్రణాళిక తెలుసుకోకుండా, ఏమో బ్రదర్ దేవుడు ఇంత పెద్ద బైబిల్ ఇచ్చినాడు దేనికోసం బ్రదర్? దేనికోసం అంటే మన కోసమే. ఆయన ప్లాన్ ఏంటి అర్థం చేపిస్తున్నాడు. మీరు గమనించండి, అంటే మీరు బుక్ నెంబర్ 1 నేర్చుకున్నారు చాలా మంది. గమనించండి, గమనించాలి, వ్యాఖ్యానించాలి, అన్వయించుకోవాలని నేనే మీకు చెప్పాను. అంటే 3rd చాప్టర్‌లో మీరు చదివితే ఆదామవ్వ పాపం చేస్తే దేవుడు ఎవరిని పిలిచినాడు? దేవుడు వస్తూ నడుచుకుంటూ ఆ ఏదెను తోటలో పిలిచిండా? ఏమని పిలిచాడు? ఆదాము గురించి. ఆదాం ఎక్కడున్నావు? అంటే దేవునికి తెలియదా? ఇందాక మనం అనుకున్నాం కదా. దేవునికి తెలియదా? ఎందుకు తెలియదు? ఆదామవ్వ పాపం చేశారని. కానీ ఎందుకు పిలిచినాడు? ఎందుకనంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ ఒప్పుకోలేదు. ఆదామా ఎక్కడున్నావు నువ్వు? ఓకే. అంటే ఇది చేశానని. చూసారా అండి? దేవునికి అన్నీ తెలుసండి. అండ్ దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకి ఏమి తెలియజేయాలనుకుంటున్నాడంటే, ఆయన ప్రణాళిక ఎప్పుడో, రక్షణ ప్రణాళిక ఆయనది ఎప్పుడో పెట్టాడు. మెస్సయ్యని ఈ లోకంకి తీసుకొని రావాలనేది ఆది కాండంలోనే పెట్టాడు. ఆ స్టోరీ మనం మిస్ అయితే మనం బైబిల్ స్టోరీయే మిస్ అయిపోతాము. బైబిల్‌ని మనం అర్థం చేసుకోం. బైబిల్ అనేది నోవ గురించి కాదు. బైబిల్ అనేది దావీదు గురించి కాదు. బైబిల్ అనేది కదా ఈ గొప్ప గొప్ప అబ్రహాము వీళ్ళందరి గురించి కాదు. వీళ్ళందరినీ దేవుడు నడిపించాడు. దేవుడు వీళ్ళందరినీ వాడుకున్నాడు. కానీ బైబిల్ ఎవరి గురించి? స్టోరీ ఇప్పుడు చెప్పండి. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి, యేసుక్రీస్తు గురించి. అందుకే పాత నిబంధనలో యేసు ప్రభు వస్తాడు, ఆయన గురించిన పుట్టు పూర్వత్రాలు అన్ని విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. ఓకే. తీగ లాగితే డొంక అంత కదిలింది అని అంటారు కదండి, ఒక సామెతలాగా. సో అట్లా మనకు మెయిన్ స్టోరీ ఏంటి నడుస్తుంది? యేసు ప్రభు యొక్క స్టోరీ. ఎవరి కథ నడుస్తుంది? యేసుక్రీస్తు యొక్క కథ. అంతేనా? అవునండి. అర్థమైందది? అంటే ఇది మీకు అర్థం చేయించాలనే నేను కనెక్ట్ అయినాను ఈరోజు. ఆఫ్‌కోర్స్ బ్రదర్ బిజీగా ఉన్నాడు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాత నిబంధనలో. చాలా మంది మిస్ అయిపోతారు. అరే పాత నిబంధన అంటే మనకు తెలుసు కదండీ నోవా గురించి, జలప్రళయం గురించి. కానీ ఇది యాక్చువల్‌గా మెయిన్ స్టోరీ. అవునా? ఇదేనా మెయిన్ స్టోరీ? అవును బ్రదర్. వెరీ గుడ్. ఎఫ్ఎస్‌సీలు రాసిన పత్రిక మరి చాలా మంది ఏమేమో చెప్తున్నారు పాపం, మరి వాళ్ళు నేర్చుకోలేదు. అంటే నేనేం విమర్శించడం లేదు గానీ మనుషులని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అనేది మనకు చక్కగా చాలా విషయాలు పాత నిబంధన, కొత్త నిబంధనని మనం కనెక్ట్ చేసుకుంటూ చక్కగా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి.
ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక, కళ్యాణి సిస్టర్ చదవండి, అందరూ తీయండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అంటే ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. కంటిన్యూ సిస్టర్. 4 నుంచి 6 వచనాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన 4వ అధ్యాయం నుంచి ఏంటంటే ఎట్లనగా తన ప్రియుని యందు 1వ అధ్యాయం కదా బ్రదర్? 1వ అధ్యాయం 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఓకే. తండ్రి అయిన దేవుని నుండి ఓకే బ్రదర్, సారీ, గలతీలు చదువుతున్నాను. ఎఫెసీయులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. చూసారండి ఎంత క్లియర్ గా ఉంది ఇక్కడ, అంటే ఎంత క్లారిటీ ఉందో కదా, చాలా క్లారిటీ ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులంగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాదులు వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. బైబిల్ స్టోరీ ఏంటి? యేసుక్రీస్తు మెస్సయ్యగా ఈ లోకానికి రావడమే స్టోరీ. ఎందుకు వస్తున్నాడు అంటే పాపులను రక్షించడానికి. మనం పాపులమే కదా, మనం ఒకప్పుడు పాపులము, రక్షింపబడిన వారము. రక్షింపబడ్డారండి మీరందరూ? కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా? ఎస్ బ్రదర్, రక్షింపబడ్డారు. రక్షణ ఎంత గొప్పది కదా, చాలా గొప్పది. అయితే మనము ఇంకా పుట్టక ముందే దేవునికి తెలుసు మనం ఆయన నమ్ముకుంటామని అని కూడా చెప్తున్నాడు పౌలు. అండ్ ఇక్కడ ఈ మెయిన్ స్టోరీ ఇంపార్టెంట్. అంటే శాపం వచ్చింది, పాపం వచ్చినప్పుడు, అవిధేయత వచ్చినప్పుడు శాపం వచ్చింది. శాపాన్ని తీసే వ్యక్తిని కూడా దేవుడు అక్కడ పెట్టినాడు. అందుకే యేసు ప్రభు శిలువ మీద ఆయన శాపంగా మన కోసం మార్చబడ్డాడు. శాతాన్ని బుద్ధిగా నాశనము చేశాడు. ఎవరి వలన విమోచన వస్తుంది, రక్షణ వస్తుంది అనేది దేవుడు ముందుగానే 3వ అధ్యాయంలో పెట్టాడు. సో బైబిల్ స్టోరీ ఏంటండి? రక్షణ స్టోరీ, విమోచన స్టోరీ. చెడిపోయిన దాన్ని బాగు చేయగల దేవుని స్టోరీ. చెడిపోయింది ఎవరు బాగు చేయగలుగుతారు? ఇప్పుడు దేవుడే సృష్టికర్త కదా, మానవుడు చెడిపోయినాడు, పాపంలో పడ్డాడు, ఆయనను ఎవరు బాగు చేయగలుగుతారు? ఎందుకు బ్రదర్ అదే క్వశ్చన్ అడుగుతున్నాను అని అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు బాగు చేయగలుగుతారు? దేవుడే. ఓకే కదండి, అంతే కదా. ఎస్, వాళ్ళు అంతే కదా. ఓకే, ఆ స్టోరీయే బైబిల్లో ఉందండి. అంటే మన పుస్తకం ఎంత గొప్ప పుస్తకం కదా. అప్పుడు వేరే పుస్తకాలన్నీ తప్పు, వేరే హైందవ, ముస్లిం ఇవన్నీ తప్పు. హైందవులు అంటారు మంచి వాళ్ళని రక్షిస్తాను, చెడ్డ పనులు చేసిన వాళ్ళని శిక్షిస్తాను. కానీ వాక్యం అంటుంది, బైబిల్ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినారు. చిన్న పిల్లలు ముద్దుగా ఇందాక చెప్పినా కదా, నెలలు మంచిగా ఎంత ముద్దుగా ఉన్నావమ్మా, ఎంత క్యూట్గా ఉన్నావమ్మా, ఎంత బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, ఆయనలో కూడా పాపం ఉన్నది. నేను పాపముతోనే, నా తల్లి గర్భమందు నేను పాపముతోనే ఉన్నాను అని అన్నాడు దావీదు. అన్నాడా అనలేదా? అవన్నీ తెలుసు మీకు, వచ్చినాడు అన్నాడు కదా. అందరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు కొంచెం మంది, అందుకే అంటున్నాను ఇంటరాక్ట్ అవ్వండి కదా, ఇంటరాక్ట్ అవ్వండి, మాట్లాడండి. చూసారా? సో బైబిల్ యొక్క గొప్ప థీమ్ ఏంటంటే రక్షణ, విమోచన. అది దేవుడు కలిగి ఉంది. అంటే దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాడండి. మనం బైబిల్ కోణం నుంచి దేవుణ్ణి మనం ఆలోచించాలి, మన సొంత జ్ఞానంతో కాదు కదా, మన సొంత జ్ఞానంతో కాదు. అందుకే మన తలంపులు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యానుసారంగా దేవుడు ఏం చెప్పినాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ మీరు ఇట్లా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్, ఆ సత్యాన్ని మీకు చెప్పాను. ఈవెన్ మీరు 4-5 అధ్యాయాలలో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఒక వంశావళిని కొనసాగింపజేస్తున్నాడు. కయను దేవుడిని రిజెక్ట్ చేశాడు, ఏబేల్ దేవుడిని విశ్వసించాడు. ఆ స్టోరీ మీకు బాగా తెలుసు, అంతేనా? చెప్పండి. నేను చిన్న ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్పుకుంటే వెళ్ళండి. అవును. సో ఏబేల్ చనిపోతాడు, ఏబేల్ చనిపోతే దేవుడు ఇంకొక కుమారుని ఇస్తాడు ఆదాముకి. ఎవరైనా తెలియదా అండి? తెలుసా తెలియదా?
అంటే మీరు చదవలేదా, మర్చిపోయారా? సేతు సేతు చేదు. కరెక్టా? సేతన్ అవును. సేతు ఒక వంశావళి ఉంది 5వ అధ్యాయంలో, మీరు గమనించినట్లయితే 5వ చేదు అధ్యాయంలో. చేదు. అంతేనా? 5:6 చూడండి. అవును. 5వ అధ్యాయం 6వ వచనం. 4:23. 5:6 ఆదికాండం. చేతి 105 ఏళ్ళు బ్రతికి ఎనోకును కనెను. చాలండి. ఈ సేతు వంశావళి నుంచి ఎవరు వచ్చారు? చివరిగా 5వ అధ్యాయం ఎండింగ్ వరకు ఎవరు వచ్చారు చెప్పండి, చెప్తారు ఎవరన్నా? ఆలోచన. వెరీ గుడ్, నోవా వస్తాడు. చూసారా, ఇదంతా ఒక లింక్, ఇదంతా కూడా ఒక స్టోరీ. కేయిన్ రిజెక్ట్ చేసినాడు దేవుణ్ణి. ఏబేలు చనిపోయినాడు. ఏబేలు నీతిమంతుడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు. ఆయనకు బదులుగా దేవుడు షేతుని ఇచ్చినాడు. అంటే షేతుకి తర్వాత షేతు ఒక వంశావళి 5వ అధ్యాయంలో ఉంది. వీళ్ళందరి వంశావళి తర్వాత మనం చూస్తే 32వ వచనం చూడండి. 32వ వచనం, లామేకి నోవా పుడతాడు. 32వ వచనం, 5వ అధ్యాయం 32. గలవాడే షేమును హామును యాపెతును కనెను. ఓకే, నోవాహు 500 ఏండ్లు గలవాడై మనం చూస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, షేతు నుంచి ఎవరు వచ్చారు? నోవా. నోవా వచ్చాడు. సో మనం మళ్ళీ జలప్రళయం వచ్చింది, ఇదంతా జరిగిపోయింది. ముందుకెళ్తాం స్టోరీలోనికి. ముందుకెళ్ళిన తర్వాత ఓకే, షేమ్కి ఎంతమంది ఉన్నారు కుమారులు? ఎంతమంది? ముగ్గురు. చెప్పండి ఎవరు వాళ్ళు? ముగ్గురు. షేము, హాము, షేము, హాము, యాపెతు. యాపేతు అని మనం చూస్తున్నాం. షేము, హాము, యాపేతు. ఓకే, ఇవన్నీ ఎందుకనంటే మీకు మళ్ళీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు మీ అందరికి కూడా క్లారిటీగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. షేము, హాము, యాపేతు. అయితే మళ్ళీ మీరు గమనించినట్లయితే షేము సంతానాన్ని మీరు చూడండి, 11వ అధ్యాయంలో ఉంది షేము సంతానం. షేము ఓకే, 11వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 11:10. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. చూసారండి, అర్పక్షదను కనెను. అంటే షేమ్ ఒక వంశావళి నుంచి అర్పక్షదకు వచ్చాడు. అట్లనే 11వ అధ్యాయం కిందికి వెళ్ళండి సిస్టర్, 26వ వచనం చూడండి. జాయ్ సిస్టర్ చదవండి. ఎవరైనా చదవండి, పర్లేదు, కంటిన్యూ. తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. చూసారా, అంటే ఇప్పుడు మరి షేమ్ వంశావళి నుంచి ఎవరు వచ్చారు? తేరా వచ్చాడు. తేరాకు ఎవరు పుట్టినారు? అబ్రహాం. అబ్రహాము, నాహోరు, హారాను. అబ్రహాము స్టోరీ 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు, అంతేనా? కరెక్టా? అంటే లింక్ తెలుస్తుందా? లింక్ తెలుస్తుందా అందరికి? తెలుస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహాం నుంచి మనకు తెలుసు ఈ 12 గోత్రాల వారు వచ్చారు. ఈ 12 గోత్రాల్లో నుంచి, యూదా గోత్రం నుంచి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అంటే ఇదంతా ఒక రక్షణ విమోచన ప్రణాళిక దేవుడు రచించాడు అనేది మనకు బైబిల్ ద్వారా అర్థమవుతుంది. ఇలా అర్థం చేసుకోకపోతే ఎవరో వచ్చేసి ఏమేమో చెప్పేస్తే ఏమో అని చాలా మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఎంత క్లియర్ గా ఉంది చూడండి. ఇప్పుడు చూడండి, దేవుడు అబ్రహాంని పిలుచుకొని ఒక వాగ్దానం చేస్తాడు. 3 వాగ్దానాలు చేస్తాడు. బ్రదర్ ఆల్రెడీ చెప్పాడు మీకు. ఓకే, దాంట్లో క్లియర్ గా ఉంది. ఏంటనంటే మళ్ళీ 3వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి లింక్ ఉంది. ఓకే, 12th చాప్టర్ 1st, 2nd, 3rd వర్స్ చూడండి. 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా చదవండి, ఎవరైనా ఒకరు చదివేసి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండును. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. సో మీరు చదువుతున్న వాళ్ళు కొంచెం దగ్గరగా సెల్ పెట్టుకొని చదవండి, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనకు తెలుసు అబ్రహాం ఒక పిలుపు. అయ్యా, నేను పిలుస్తున్నాను, నేను చూపించిన భూమికి, నువ్వు చూపించిన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నేను గొప్ప జనాంగంగా చేస్తాను. దేవుడు నిజంగానే ఆయన గొప్ప జనాంగంగా చేశాడు. అది ఐగుప్తులో 400 సంవత్సరాలలో మీరు 20 లక్షల మంది అయ్యారు, పిల్లలతో, అంత భార్య భర్తలు అన్ని కలుపుకుంటాయి. అవునా? గొప్ప జనాంగంగా చేయబడ్డా. వాళ్ళని విమోచించడానికి దేవుడు ఒక నాయకుడిని లేపాడు, నడిపించడానికి. ఆయననే మోసెస్.
చూసారా ఇదంతా స్టోరీ. అందుకే అన్నాను ఇదంతా ఒక స్టోరీ. బైబిల్ అంతా కూడా ఒక స్టోరీ. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా! సో, నీ పేరుని గొప్ప చేస్తానను, గొప్ప జనాంగాన్ని చేస్తానన్నాడు. ఆయనను ఆశీర్వదిస్తానన్నాడు. అండ్ మూడో వాగ్దానంలో, మూడో వచనంలో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అబ్రాహాంతో అనగా, అంటే థర్డ్ ప్రామిస్‌లో, థర్డ్ బ్లెస్సింగ్‌లో, ఆ ప్రామిస్‌లో ఎవరి గురించి చెప్పబడ్డది? యేసు ప్రభు గురించి చెప్పబడ్డది. ఎందుకంటే మీరు చూడండి భూమి యొక్క సమస్త వంశములు ఇప్పుడు చాలా అనేకమైన దేశాలలో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? ఇండియా, ఉన్నారు. అమెరికా, ఆఫ్రికా ఉన్నారా? ఉన్నారు బ్రదర్. బ్రదర్ ఈరోజు మమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే. సింపుల్ ప్రశ్నలు కదా ఇది. ఉన్నారు. వెరీ గుడ్. సింపుల్ క్వెషన్స్. అంటే మనకి ఈజీగా బైబిల్ అర్థమైపోతది. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనం. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. చూసారా? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాడండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఫెయిల్ అవుతే దేవుడు కాడు. దేవుడు రక్షణ ప్రణాళిక రచించాడంటే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. చూసారా? ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ అబ్రహాముని పిలుచుకోవడానికి దేవుడు ఉన్న ఉద్దేశం ఏంటి? 3వ అధ్యాయం 15వ వచనం నెరవేర్చడానికి. అంటే పాపినైన మనిషిని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి లోక రక్షకుని పంపించాలన్న ప్రణాళిక దేవునికి ఎప్పుడో కలిగి ఉన్నది. ఆదామవ్వ పడిపోతారని దేవునికి తెలుసు. అందుకే జగత్తు పునాదులు వెయ్యబడక ముందే యేసు ప్రభుని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఎప్పుడో రక్షణ ప్రణాళిక తలంచాడు. అయ్యో ఆదామవ్వ పడిపోయినారు, పాపం చేసినారు, ఇప్పుడు ఏం చేయాలా? సాతానుది విజయమేమో? నో. సాతానుడు ఎవరండి దేవుని ముందు? సాతాను కూడా సృజింపబడిన వాడే కదా! అవునా కాదా? చెప్పడం అవును. లేదండి. మీ అందరికి బైబిల్ బాగా తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా వాక్యం వింటున్నారు. చాలా సంతోషం కదండి. అంటే అవును. వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటే ఆ పెద్ద పిక్చర్ అనేది మనకు అర్థమవుతుంది. అవును కదా! నిజమే కదా! నశించి పోతున్న వారిని వెతికి రక్షించగల దేవుడే మన దేవుడు. ఎట్లాంటి ఘోర పాపినైనా క్షమించి రక్షణ ఇవ్వగల దేవుడు యేసయ్య. ఆ ఒక్క దొంగని చూసి కదా! రెండో మాట అదే కదా! రెండో మాట ఏంటి? నువ్వు నాతో నిశ్చయం కూడా నేడు నీ నాతో పరలోకంలో కూడా ఉంటావు. ఆ! పరదేశంలో పరదేశంలో ఉంటావు. నేడు మీరు నీ చెప్పారు నాతో చాలా కూడా మంది కదా! 7 మాటల గురించి మీరు ఒక్కొక్కరు తీసుకొని చెప్పారు కదా! బేతనీ సంఘంలో. చూడండి ఎంత గొప్ప మాట అన్నాడు. అది దేవుడే అనగలుగుతాడు. అందుకే చెడిపోయిన దాన్ని బాగు చేయగల శక్తి దేవునిలోనే ఉంది. ఆ స్టోరీ అనేది బైబిల్‌లో ఉంది. ఇది యేసు ప్రభు గురించిన స్టోరీ. రక్షణ స్టోరీ. బైబిల్‌లో ఉన్న గొప్ప తలంపు, బైబిల్‌లో ఉన్న గొప్ప థీమ్ అంశం ఏంటంటే రక్షణ, విమోచన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూసారా? ఎందుకంటే చాలా మంది ఏవేవో అనుకుంటున్నారు. అరే! బైబిల్‌లో నోవా గదా! బైబిల్‌లో దావీదు గదా! బైబిల్‌లో అబ్రహాం గదా! అబ్రహాము లాంటి విశ్వాసం నాకు గూడా ఇవ్వు ప్రభా! అబ్రహాము గూడా మనలాంటి మానవుడే. మనలాంటి సామాన్యుడే. ఇది తెలుసుకుంటే అబ్బా! ఎంత సంతోషిస్తామో మనం. చూడండి. అందుకే నేను మీకు కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ఒక యేసుక్రీస్తు ఒక వంశావళి. అదంతా చదివితే మీరు మళ్ళీ వెనకకు పాత నిబంధనకొస్తారు. ఆ పేర్లన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చదివితే. చూసారా? నీ ద్వారా నీ ద్వారా వచ్చే సంతతి ద్వారా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అంటే మూడో ఆశీర్వాదము ఆత్మీయమైన ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం మెస్సయ్యకు సంబంధించిన ఆశీర్వాదము. అంటే దేవుడు ఎప్పటినుంచో ఈ లోకానికి రక్షకుని మెస్సయ్యని తేవాలనేది అది పాత నిబంధనలో పెట్టినాడు. అది స్టోరీ. అది నెరవేర్చబడ్డానికి దేవుడు ఒక జనాంగాన్ని తయారు చేయడానికి దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహాం ద్వారా 12 గోత్రాలొచ్చాయి. అలా స్టోరీ ముందుకెళ్ళినప్పుడు ఆ 12 గోత్రాల నుంచి ఒక గోత్రంలో నుంచి యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకములో ఉద్భవించాడు. అందుకే ప్రవక్తలు కూడా వచ్చి యేసు ప్రభు పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు, కన్య అయిన మరియకు, అంటే కన్య అయిన గర్భము ధరించి కుమారుడిని కంటాడు. ఇవన్నీ మనకు, అంటే ప్రతి పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించిన ఛాయలు, నీడలు, యేసు ప్రభు గురించిన విషయాలు ఉన్నాయి. ఉన్నాయా? యెస్. ఉన్నాయి. ఇప్పుడైనా చెప్పండి మంచిగా ధైర్యంగా. హ్యాపీగా. అవును కదండీ! ఎంత సంతోషం కదా! చూసారా? దిస్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్ యాక్చువల్‌గా. ఓల్డ్ టెస్టమెంట్ అంటే వీళ్ళందరి గురించి కాదు. నిజంగా దాని వెనుక ఒక పెద్ద స్టోరీ నడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు నిజంగానే. సో, వీళ్ళందరూ గూడా తిరిగినారు. వీళ్ళందరూ గూడా ఐగుప్తులో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు, చెరలో ఉన్నారు.
ఓకే. కాబట్టి వాళ్ళని దేవుడు మోషే ద్వారా నడిపించాడు. సో, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమేమి రాయబడ్డాయో పుస్తకాలనేవి మనం చూస్తున్నాం. సో, ఆదికాండము, మోషే, సంఖ్యాకాండము, లేవికాండము, నిర్గమకాండం ఇవన్నీ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా పాత నిబంధన యొక్క సమయములు అని మనం చూస్తాం. అందుకే ఇదొక స్టోరీ. ఇట్లా ముందుకెళ్తూ ఉంది ఈ స్టోరీ. కానీ మెయిన్ స్టోరీ ఏంటి? ఈ లోకానికి రక్షకుడిని తీసుకొని రావడానికి. సింపుల్‌గా పాత నిబంధన ఏంటంటే, గతంలో జరిగిన చరిత్రని మనము నేర్చుకుంటున్నాం. ఇదంతా జరిగిపోయింది గదా! దేవుడు సృష్టికర్త అయిన దేవుడు జలప్రళయం వచ్చిందంట, ఇదయిందంట, దేవుడు ఇట్లా జరిగింది, అబ్రాహాంని పిలుచుకున్నాడు. ఓకే. నోవా ఉండే అదొకే దాని తర్వాత మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, రూత్ ఉన్నది. ఇవన్నీ గూడా గతించిపోయినాయా? గతించిపోలేదా? కానీ ఇవన్నీ నిజంగా జరిగినాయా? అంటే వీళ్ళందరూ ఉన్నారా నిజంగా? ఉన్నారా? లేరా? ఉన్నారు. యెస్. ఉన్నారు. యెస్. ఉన్నారు. కానీ వేరే పుస్తకాలు అన్ని తప్పులే. అన్ని అబద్దాలే. హనుమంతుడు ఉన్నాడంట. అంతా సుత్తి అది. అంతా రాంగ్ చూసారా? ఇప్పుడు మనం సత్యం నేర్చుకుంటే, అసత్యం అనేది మనం పట్టేయొచ్చు. మరి అంటే ఆ శిరస్సు కోతిది గదండీ! ఆ కోతి వాటిది నరాలు మన నరాలు ఎట్లయితాయి? ఎట్లా కూర్చుంటుంది? ఎప్పుడైనా ఆలోచించినారా? మొన్ననే మనకి ఒక నెల క్రితం చేశారు. ఇవన్నీ పెట్టేసి విగ్రహాలని తీసుకొని వెళ్ళడం అనేది. కదా! చూసాం గదా మనం సిటీలో ఊరేగిస్తున్నారు చాలా. అవునా కాదా అండి? అవును. అవును. అది ఎట్లా సాధ్యం? కదా! తప్పు. కానీ మనదట్లా గాదు. అబ్రహాం ఉండే కదా! నిజంగా ఇప్పుడు ఐగుప్తు ఉంది. ఇజ్రాయెల్ ఉంది. ఇవన్నీ స్టోరీస్ కరెక్ట్. వీళ్ళందరూ ఉన్నారు. ఈ గోత్రస్తులు గూడా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌కెళ్తే 12 గోత్రస్తులున్నారు. యూదులున్నారు. ఇదంతా చరిత్ర కరెక్టే. రూతు వరకొచ్చినారు. రూతు గూడా ఒక అన్యురాలే. ఆమె వచ్చింది. కదా! ఆమె ప్రభుని నమ్ముకుంది. బోయాజ్‌ని పెళ్లి చేసుకుంది. బోయాజ్‌ని పెళ్లి చేసుకుంటే బోయాజ్‌కి పుట్టినవాడు ఎవరు? రూత్ వరకొచ్చారు గదా! మీకు తెలుసు రూత్ స్టోరీ. అందరూ చాలా మంది సిస్టర్స్ కాబట్టి. ఓబేద్ వెరీ గుడ్. ఎవరు పుట్టారు? ఓబేదు. ఓబేద్‌కి ఎవరు పుట్టినారు? చెప్పండి. వెరీ గుడ్. ఓబేద్‌కి ఎవరు పుట్టినారు? జెస్సీ. జెస్సీకి ఎవరు పుట్టినారు? దావీదు. కదా! అంటే ఇదంతా స్టోరీ. అంటే ఇప్పుడు మీకు అర్థమైతుందా? ఒక్కొక్క పాయింట్ మనం పెట్టుకుంటూ పోతుంటే అర్థమవుతుంది. అరే! యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి వీళ్ళ స్టోరీస్ ఉన్నాయి. వీళ్ళ జీవిత చరిత్రలున్నాయి. నిజమే. దావీదున్నాడు, అబ్రహాం ఉన్నాడు, నోవా ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరి స్టోరీస్ కంటే ముఖ్యమైనది బ్యాక్‌గ్రౌండ్‌లో యేసు ప్రభు అనే మెస్సయ్య రక్షకుడు ఈ లోకానికి రావడానికి. అది గాడ్స్ గ్రేట్ ప్లాన్. అది గాడ్స్ గ్రేట్ ప్లాన్. అందుకే రక్షణ, విమోచన అనే బైబిల్ యొక్క గొప్ప థీమ్. గొప్ప థీమ్ అది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకం నిజమైన ఓదార్పునిస్తుంది. ఈ పుస్తకాన్ని కరెక్ట్‌గా స్టడీ చేస్తే, స్టడీ చేయడం వేరే, మామూలుగా చదవడం వేరే. చూసారా మీరు స్టడీ చేస్తే ఇప్పుడు ఈరోజు ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు? అర్థమైతుంది కదా! చాలా సింపుల్‌గా చెప్తున్నాను మీకు కనెక్షన్. అర్థమైతుందా అండి? అందరికి? అర్థమవుతుంది బ్రదర్. ఆ! చూసారా? మరి ఇవన్నీ చాలా మంది ఇంకా వేరే వేరే రకాలుగా చెప్పేసి మనుషులని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంత గొప్ప స్టోరీ దేవుడు మన కోసం బైబిల్‌లో పెట్టాడు. చూసారా? మీరు ఈ నిర్గమకాండానికెళ్ళండి. నిర్గమకాండానికెళ్తే అంటే ఈరోజు అన్నీ ఇట్లనే ఉంటాయి. సింపుల్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోతాను ఈరోజు. సో, ఎక్కువ కొత్తవేం చెప్పను. ఓకే. కానీ మీరు గమనించండి. నిర్గమకాండానికి వెళ్ళినప్పుడు దేవుడు అనేకమైన తెగులు తీసుకొస్తాడు. చివరి తెగులు ఏంటండి? చివరి తెగులు మరణదూత సంహార దూత. కరెక్ట్. సంహార దూత. సో, దానికి వీళ్ళందరూ గూడా సంహరించబడకుండా ఉండడానికి దేవుడు ఏం జెప్తాడు? దేవుడు ఇజ్రాయేలీయులకి ఏం జెప్తాడు? వాళ్ళకి నిలువు కమ్మి అడ్డు కమ్మికి ఆ! గొర్రె పిల్ల రక్తం రాస్తుంది. దాన్నేమంటారు? పస్కా. వెరీ గుడ్. పస్కా. పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్. అంటే ఇంగ్లీష్‌లో పాస్ ఓవర్ అంటే ఏంటి? ఓకే. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒకరొచ్చి అడుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, అడుగుతున్నారనుకోండి, లేదయ్యా పక్కకెళ్ళు అని అంటాం మనం. పక్కకెళ్ళిపోతాడాయన. అంతేనా? అంతే బ్రదర్. అవును. జస్ట్ సింపుల్ ఇలస్ట్రేషన్ ఇస్తున్నాను. మరణదూత దాటి వెళ్ళింది. ఎవరైతే మీరు చెప్పినట్టుగా కరెక్ట్ సిస్టర్. ఆ గుమ్మాల మీద రక్తం అనేది చూసినప్పుడు దాటి వెళ్ళిపోయింది. మరి మనం గూడా యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాం గదా! దేవుని ఉగ్రత మనల్ని దాటి వెళ్ళిపోయింది. అది రక్షణ. అవునా? మనం యేసుక్రీస్తు రక్తాన్ని, ఆయన శరీరాన్ని చాలా సార్లు నెలలో మనం తీసుకుంటున్నాం. దేవుని యొక్క మందిరంలో. అవునా? కరెక్టే అవును. కదా! చూసారండి? సో, కాబట్టి ఆ మరణ దూత పస్కా అనేదేంటి? ఆ మరణ దూత మనం చూసినట్లయితే దాటి వెళ్ళిపోయింది. అక్కడ గూడా మీరు గమనించినట్లయితే ఒక మొగ గొర్రెని తీసుకొని వధించాలి. మరి యేసు ప్రభు పురుషుడే గదా! ఒక మొగ అవును. గొర్రె పిల్లని తీసుకోవాలి. కళంకము, డాగు, మచ్చ లేనిది దాన్ని తీసుకొని వధించి
గుమ్మాల మీద రాసి అదంతా ప్రొసీజర్ ఉంది ఏమేం చేయాలో అనేది. యేసు ప్రభు కూడా మన కొరకు శాపమై మన కొరకు వధించబడ్డాడు. చూసారా ఇప్పుడు నిర్గమాకాండంలో కూడా యేసు ప్రభు గురించి ఉంది. ఆయన ఛాయ ఉన్నది, ఆయన నీడ ఉన్నది అని మనం చూస్తున్నాం. బలి అర్పణలు కూడా దేవుడు పెట్టాడు ముందుకెళ్ళిన తర్వాత లేవి కాండంలో, ఇది అర్పించాలి అది అర్పించాలి. ఓకే, నాలుగు 5 అర్పణలు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత 4, 5 చాలా ఇంపార్టెంట్. పాప పరిహార్థమైన బలి, దాని తర్వాత అపరాధ బలి. అవునా, ఇది పాపానికి సంబంధించింది. కరెక్టా కాదా? లేవి కాండం చదువుకున్నారా? మీరు మాన్యువల్ చదివారండి? మాన్యువల్ చదవండి, అందరు కూడా మీరు మాన్యువల్ చదవండి, బైబిల్ చదవండి. మీ మాన్యువల్ ఏదైతే ఉందో, మీ పుస్తకం, రెండో పుస్తకం ఏదైతే ఉందో మీకు, ఇది ఉన్నాయా లేవా మీ దగ్గర? ఉన్నాయి మీరు కొన్నారు, ఇంట్లో పెట్టకండి, ఇట్లా డెస్క్ లో. ఓకే, చదవండి ఆ పుస్తకం మొత్తం ఏమేమి ఉన్నాయి, 5 పాయింట్స్ చదవండి. ప్రతి దాని గురించి 5-6 పాయింట్లు ఉన్నాయండి కదా, 5-6 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు మీరు చదవాలి పూర్తిగా. ఓకే, జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటా స్టార్టింగ్ లో కదా. ఇది 4వ పాయింట్. ఇదంతా మీరు సారం, ఇది ఆదికాండం గురించి మొత్తం సారం అంతా చదివేసి 5వ పాయింట్ వరకు చదవాలి. ఇంకా మొత్తం అంతా మీరు చదువుకుంటే ఇంకా మంచిది. జస్ట్ మొత్తం కదా ఉంది కదా. సో కాబట్టి చదవండి. సో ఇప్పుడు లేవి కాండంలో కూడా చాలా బలి అర్పణలు ఉన్నాయా లేవా? ఉన్నాయి బ్రదర్. ఉన్నాయి. దాంట్లో మీరు మళ్ళీ లేవి కాండానికి వెళ్తే, లేవి కాండంలోనే కదా ఒక దినం ఉన్నది, ప్రాయశ్చిత్త దినం అని, డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ప్రాయశ్చిత్త దినం ఉందా? ఉందండి. చెప్పండి దాని గురించి. వెరీ గుడ్, చాలా సింపుల్ అండి అర్థం చేసుకోవడానికి. మీరు చెప్తుంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, దాన్ని కనెక్ట్ చేస్తాను కదా. ఈ ప్రాయశ్చిత్త దినం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, ప్రాయశ్చిత్త దినం అంటారు. అంటే ఏంటి? అప్పటి వరకు లేవి కాండంలో వీళ్ళందరు యాజకులు వచ్చేసినారు. ఓకే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ ప్రాయశ్చిత్త దినం అంటే ఏంటి? ఏం చేస్తారు ప్రాయశ్చిత్త దినంలో? వెరీ గుడ్, చెప్పండి ఎవరన్నా ఒకరు. అంటే మనం ఇది తెలుసుకోకపోతే మనం బైబిల్ చదవనట్టు మరి. ఓకే, ఎస్, తెలిసే ఉంటది మీకు కొంచెం, అది కరెక్టా? ఓకే, ప్రాయశ్చిత్త దినములో సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది ఇది ప్రాయశ్చిత్త దినం. అవునండి, అదన్నా తెలుసా? ఈ సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది, అదంతా నోట్స్ లో ఉంది, మీరు అందుకే చదవాలి. ప్రాయశ్చిత్త దినములో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అందరి నిమిత్తము కదా వధించిన రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. ఆయన వెళ్ళి కరుణాపీఠం మీద కదా చల్లుతాడు, చిల్కరిస్తాడు కరుణాపీఠం మీద. దేవుడు కరుణాపీఠం మీద చిందించబడిన రక్తాన్ని చూసి యాజకుని యొక్క పాపాలు, అందరి 12 గోత్రాల యొక్క పాపాలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమిస్తాడా? అవును, ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. అంటే ఇవన్నీ ఛాయలుగా, నీడలుగా ఉన్నది. దాని నెరవేర్పు ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, అంటే పాత నిబంధన మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చాలా సార్లు మీకు పిల్లలు పుట్టారు. మీ పిల్లలు పుట్టినప్పుడు చాలా సార్లు చిన్నగా ఉన్నప్పుడు ఒక బంగారపు చైనో, ఒక చిన్న నెక్లెస్ ఎవరో ఒకరు, తాతనో నానమ్మనో ఇంకా బంధువులు మీరో పెట్టారు చిన్నగా. ఫస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు, లేకపోతే అట్లా ఉన్నప్పుడు. వాళ్ళకి తెలుసా అండి బంగారం విలువ? ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు పిల్లలకి తెలియదు కదండి, అంతేనే కదా, తెలియదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది, అంతేనా? వాళ్ళు పెద్దగా ఎదిగిన తర్వాత తెలుస్తుంది. ఓకే, డిస్టర్బెన్స్ వస్తుంది తెలిసి, రైట్. సంపతమ్మ సిస్టర్ మేబీ ట్రావెలింగ్ ని బట్టి అట్లా శబ్దం వస్తుంది. ఓకే, అయినా కానీ మీరు అన్మ్యూట్ చేసుకొని జస్ట్ చెప్పి మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఓకే, మనం కూడా ఒకవేళ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి ఒక 1 lakh పెట్టాను, వాళ్ళకి తెలుస్తుందా 1 lakh ఉందని? వాళ్ళకి తెలియదు బ్రదర్, తెలియదు. సేమ్ థింగ్ మనకు కూడా బైబిల్ యొక్క కనెక్షన్. అరే ఏంటి ఈ స్టోరీ? దేవుడు ఎప్పుడో రక్షణ ప్రణాళిక రచించి పెట్టాడు అండ్ ఎన్నో విషయాలు మన కోసం చేశాడు అనేది పాత నిబంధనలో ఆ కనెక్షన్ అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆ క్లారిటీ అనేది తెలుసుకుంటున్నాం. సో అందుకే పాత నిబంధనలో వీళ్ళకు కూడా, ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలే వాళ్ళకు తెలుసు. కానీ మనం పాత నిబంధన కాలంలో ఉన్నామా? మనము పాత నిబంధన సమయంలో ఉన్నామా? సిలువ తర్వాత మనం పుట్టామా? సిలువ తర్వాత. ఎస్, ఇంకెవరు? సునీత సిస్టర్ అంతేనా? సిలువ తర్వాతనేనా? అవునండి. సిలువ తర్వాత మనం పుట్టినాం కాబట్టి పాపం వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. అంటే ఈ పాత నిబంధనలు ఉన్న వారికి కొన్ని విషయాలు తెలియదు, మనలాగా తెలియదు. ఎందుకంటే మనం సిలువ తర్వాత పుట్టినాం, అంతా అయిపోయిన తర్వాత బైబుల్ అంతా మన చేతుల్లో ఉంది.
అంటే అవును. ప్రత్యక్షత అంతా కూడా కంప్లీట్ అయిపోయి 66 పుస్తకాలు మన చేతుల్లో ఉన్నాయి. మరి ఇక్కడ వీళ్ళు తిరిగే వారికి వాళ్ళకి అసలు వాళ్ళ చేతులలో బైబిల్ లేదు. మోషేయే చెప్పేవాడు. ఈ అరణ్యంలో తిరిగే వారందరికి కూడా 5 పుస్తకాలు అరణ్యంలో సంఖ్యాకాండంలో వీళ్ళు తిరిగినప్పుడు 5 పుస్తకాలు రాశాడు మోషే. మొట్టమొదటిగా 5 పుస్తకాలు రాయబడ్డాయి కదా మోషే చేత. అంతేనా కాదా? అవునండి. అంటే పంచకాండాలు. వాళ్ళకి చాలా తక్కువ ప్రత్యక్షత ఉన్నది. కొంచెమే విషయాలు తెలుసు వాళ్ళకి. మనకైతే మొత్తం తెలుసు. అంటే ఎంత ధన్యులం మనం ఇప్పుడు చూడండి. అందుకే దేవుడు ఈ బైబిల్‌ని ఇచ్చాడు. ఇవన్నీ తెలుసుకోకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, నేర్చుకోకుండా ఎవరో దగ్గరికెళ్ళిపోయి కూర్చొని గుడ్డిగా ఆ వ్యక్తి చెప్పే మాటలు వినేసేసి ఆ వ్యక్తి అబద్ధ బోధకుడు గావచ్చు, తప్పుడు బోధకుడు గావచ్చు, ఇంకేదన్నా గావచ్చు. చూసారా? అందుకే దేవుడు మనం తప్పిపోకుండా ఉండడానికి బైబిల్‌ని ఇచ్చాడు. ఇది స్టోరీగా పాత నిబంధనని, కొత్త నిబంధనని స్టోరీగా నేర్చుకుంటే అబ్బా! నిజమే గదండీ! ఎంత అద్భుతంగా ఉందండి బైబిల్ అసలు. ఎంత మంచిగుందండి ఈ స్టోరీ. నా కోసమే యేసు ప్రభు నన్ను వెతికి రక్షించడానికి కొరకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నన్ను రక్షించినాడు. ఆ యేసయ్యకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆ స్టోరీ అంతా ఉంది. నిన్ను వెతికి రక్షించి ఈ లోకంలో ఉన్న అందరిని రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఏమేం చేయబోతున్నాడు? అంతా బైబిల్‌లో ఉంది. అట్లా మనం సిస్టమాటిక్‌గా కనెక్ట్ చేసుకుంటూ నేర్చుకుంటే మొత్తం అంతా అర్థమైపోతుంది. అబ్బా! నిజంగా బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? బైబిల్ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. వెరీ గుడ్. మిగతా వాళ్ళు? అర్థమైంది బ్రదర్. వెరీ గుడ్ సిస్టర్. అర్థమైంది. జాయ్ సిస్టర్? ఓకే. మీరు కూడా ఉన్నారు. అర్థమైంది. ఆ! సో, ఇవి ఇట్లా అర్థం చేసుకోకపోతే పాత నిబంధన అంటే వీళ్ళ గురించి అందరూ చెప్తుంటారు కదా! దావీదు గురించి, దావీదు పాపం చేశాడు. గిద్యోను గురించి, న్యాయాధిపతులొచ్చారు, రూతొచ్చారు. నో, వాళ్ళు కాదు ఇంపార్టెంట్. యేసు ప్రభు ఇంపార్టెంట్. ఇదంతా స్టోరీ నడుస్తున్న పాత నిబంధన అంతా గతించిపోయిన చరిత్ర. ఆ కాలంలో మనం పుట్టలేదు. ఏం జరిగింది? దేవుడు ఎట్లా నడిపించినాడు వాళ్ళని? వాళ్ళని ఎలా నడిపించాడు? రాజుల కాలానికి ముందు న్యాయాధిపతులుండే, దానికంటే ముందు ఇలా ఉండే, మోషేని నాయకుల్ని ఉపయోగించుకున్నాడు. ఇలా ఈ యొక్క జనాంగాన్ని నడిపించాడు దేవుడు అనేది మొత్తం పాత నిబంధనలో గతించిన విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నాం. కానీ దాంట్లో ఉన్న ముఖ్యమైన ఆత్మీయమైన విషయం ఏంటి? ఈ లోకానికి లోక రక్షకుణ్ణి తీసుకొచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ పాత నిబంధనలో ఉంది. అందుకే అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, యేసుక్రీస్తు వంశావళి అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాము. చూసారండి దేవుడు ఎంత గొప్ప ప్లాన్ రచించినాడు. నేను అందుకే అన్నాను, దేవుడు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడా? దేవుడు ఫెయిల్ అవుతాడా? ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు. వెరీ గుడ్. మన మనుషులం ఫెయిల్ అవుతాం. కదా! ఆ, బ్రదర్ అన్నాడు, నేను ఈరోజు బిజీగా ఉన్నాను బ్రదర్, మీరు తీసుకోండి అని అన్నాడు. కదా, మనం ఫెయిల్ అవుతాం. మనం చెప్తాం పిల్లలకి, అరే నాన్న ఇది కొనిస్తాను నేను. అరే కొనలేకపోతున్నాను నాన్న, ఈసారి డబ్బులు లేవు, మళ్ళీ కొనిస్తానులే, నెక్స్ట్ మంత్ కొనిస్తాను. మనం ఫెయిల్ అవుతాం. బ్రదర్ ఈ టైంకి వస్తాను నేను మీ ఇంటికి అని అంటాం. కానీ ట్రాఫిక్ ఎక్కువ బట్టి బ్రదర్ లేట్ అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాం. మనం ఫెయిల్ అవుతాము. మనం బలహీనులం. దేవుడు ఎన్నడూ ఫెయిల్ కాడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన సృష్టి చేసింది ఏంటి, అన్నిటి గురించిన వివరాలు అన్నీ ఏమైతాయి అనేది ఈ అద్భుతమైన పుస్తకంలో పెట్టాడు. ఆ కోణంలో మనం నేర్చుకోవాలి. ఇది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుడు ఏం చేసినాడు అనేది బైబిల్‌లో పెట్టినాడు. అట్లా నేర్చుకుంటే ఇంత క్లియర్‌గా, క్లారిటీగా అర్థమైపోయి నిశ్చింతంగా ఇందాక అన్నా కదా, ఒక బేబీ లాగా వండుకుంటాం. నిజమే కదా! దేవుడు అన్నిటిని చూస్తున్నాడు. దేవుడు అన్నిటిని పరిపాలిస్తున్నాడు. దేవుడు నా సృష్టికర్త అయిన దేవుడు అని మనం నిత్యము దేవుని మనం ఏం చేస్తాము? ఆరాధిస్తాము. సో, ప్రాయశ్చిత్త దినములో ప్రధాన యాజకుడు వెళ్లి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఆయన రక్తాన్ని కరుణాపీఠం మీద చిలకరించినప్పుడు దేవుడు చూసి అందరు పాపాలను క్షమిస్తాడు. సో, ఇది పాత నిబంధనలో దేవుడు ఇట్లా పెట్టినాడు. కానీ నిజంగా దాని నెరవేర్పు ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తులో ఉన్నది. ఏంటండి? ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉన్నది. నిజంగానే బలి అర్పణలు పాపాన్ని తీసివేయలేవు. అట్లా ఎట్లా చెప్తారు బ్రదర్ అని మీరు నన్ను అడగొచ్చు. ఓకే. అలా ఎలా చెప్తారు? పాత నిబంధనలో మరి ఎన్నో బలి అర్పణలు ఇచ్చినారు కదా! అవును. ఆ బలి అర్పణలను అందుకే పాత నిబంధన, కొత్త నిబంధన మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. హెబ్రీయులు 10:4 వచనం. హెబ్రీయులు 10:4 వచనం. ఎవరన్నా ఫాస్ట్‌గా తీసిన వాళ్ళు చదవండి. ఏలయనగా ఎడ్లకియు మేకలకియు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే పాత నిబంధనలో పాపాలు కప్పిపెట్టబడ్డాయి. ఎడ్లు, మేకల యొక్క బలి అర్పణ ద్వారా కప్పిపెట్టబడ్డాయి. అంటే ఎవరి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. చూసారా? ఎట్లనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్క రక్తము పాపాన్ని తీసివేయుట అసాధ్యము.
5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, ఆయన బలియు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు. ఓకే, 10వ వచనం చూడండి. 10వ వచనం, అదే అధ్యాయం, 10వ అధ్యాయం, 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 10 10 సిస్టర్. 10th వర్సేనా మీరు చదివింది? అవును బ్రదర్. 9 నుంచి చదవండి. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను ఉమ్, వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఉమ్, ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఉమ్. ఇంకా యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూసారా, యేసుక్రీస్తు యొక్క శరీరం అర్పించడం బట్టే మన పాపాలు క్షమించబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాము అని మనం చూస్తున్నాం. లేవి కాండము, హెబ్రీ పుస్తకం మనం ప్యారలల్ గా చదివితే అప్పుడు మనకి ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే పాత నిబంధనలో యేసుప్రభు ఉన్నాడు, ఆయన గురించిన ఛాయలు, నీడలు అన్ని పుస్తకాలలో ఉన్నాయి. సో ఇన్ఫాక్ట్ బైబుల్ అంతా కూడా యేసుక్రీస్తు గురించిన పుస్తకమే, యేసుక్రీస్తు యొక్క స్టోరీయే అని మనం చూస్తున్నాం. అండ్ బైబిల్కి ఉన్న గొప్ప థీమ్, గొప్ప మెసేజ్ ఏంటంటే రక్షణ, విమోచన. రక్షణ, విమోచన. దేవుడు జక్కయ్యని పిలుచుకున్నాడు. అయ్యా నువ్వు ఇంటికి రా, దేవునికి తెలుసు ఈయన మేడి చెట్టు ఎక్కాడని. అందుకే దేవుడు అంటాడు, అక్కడ వచ్చి ఆగి కాల్చుకొని, అయ్యా నువ్వు ఇంటికి నువ్వు కిందికి దిగు, నీ ఇంటికి నేను వస్తాను. అప్పుడు అందరు ఏమని అనుకున్నారు, ఈ పాపి అయినా సుంకరి అయినా ఇలాంటి జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? ఇప్పుడు రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాము? జ్వరం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన పాప రోగాన్ని యేసయ్యనే తీసివేయగలుగుతాడు. చూసారా, ఆ స్టోరీ బైబిల్లో ఉంది. అది మెయిన్ థీమ్, ఇది మెయిన్ థీమ్. అండ్ అందుకే పాపంలో పడిన ఆదామవ్వని దేవుడే బాగు చేయగలుగుతాడు. కాబట్టి దేవుడే ఆ జీవ వృక్షానికి అది పెట్టేసి వాళ్ళని బయటికి పంపించేసేసి కదా, భూమి మీదకి పంపించేసి ఏదైనా వనము నుంచి మీరు వెళ్ళండి అని చెప్పేసి దేవుడు ఎప్పుడో వాళ్ళ కోసం రక్షణ ప్రణాళికను రచించి, దేవుడు వాళ్ళని క్షమించి ఒక రకంగా చర్మపు అంగీలను ఇచ్చి వాళ్ళని వెళ్ళమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆకులు ఎంతసేపు ఉంటాయి అంటే, ఇక్కడ కాంట్రాస్ట్ చేసి చెప్తున్నా, వీళ్ళు ఆకులు గుట్టుకున్నారు కదా, ఆకులు ఎంతసేపు ఉంటాయండి? తొందరగా ఎండిపోతాయి కదా, అందరికి అర్థమవుతుంది కదా. ఆకులు కొంచెం సేపే ఉంటాయి కదా. వచ్చి జంతువులు తినొచ్చేమో ఆకులని, ఆదాముని ఆకులు బాగున్నాయి అని తినొచ్చేమో ఆహారం లాగా అంటున్నాను. కొంచెం సేపే ఉంటాయి కదా, అందరికి అర్థమవుతుందండి. కొంచెం సేపే ఉంటాయి కదా ఆకులు అయితే. అంటే ఇవన్నీ మనిషి ప్రయత్నాలు. ఆకులు అంటే ఏంటి తెలుసా? మనుషులు అనేకమైన మతాలను తయారు చేసుకున్నారు. ఈ దేవుడు అంటారు, ఆ దేవుడు అంటారు. అబ్బో 30 లక్షల దేవుళ్ళు ఉన్నారు మన దగ్గర భారతదేశంలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని మొక్కే వాళ్ళు ఉన్నారు. చూసారా, ఇవన్నీ మనిషి ప్రయత్నాలు. ఆదమవ్వ వెంటనే వాళ్ళని అద్భుతంగా కనిపించగానే పరిగెత్తుకుని వెళ్ళి ఆకులు కుట్టుకున్నారు. అట్లనే ఎన్నో ఉన్నాయి. మనము కొన్ని నెలల తర్వాత చూస్తే నల్లగా వేసుకుని 40 రోజులు ఒకటి వేసుకుంటారు మాల. ఇంకెన్నెన్నో ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనిషి ప్రయత్నాలు కదా. జైనిజము, సిక్కిజము, హిందూయిజము, ఈ ఇజము, ఆ ఇజము, ఇవన్నీ మనిషి ప్రయత్నాలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఓకే, ఎన్ని టెంకాయలు కొడుతున్నారు కదా, ఎన్నో కొంటున్నారు, అవన్నీ కొడుతున్నారు కదా. కరెక్టా కాదా? మీరు అర్థం చేసుకుంటున్నారా అండి నేను చెప్పేది? ఇవన్నీ మనిషి ప్రయత్నాలే, మనిషి తయారు చేసుకున్న మతాలు, మనిషి తయారు చేసుకున్న దేవుళ్ళు. వాటి ద్వారా రక్షణ రాదు. దేవుడే వాళ్ళ పాపాన్ని క్షమించి ఒక జంతువు మీద వేసి వధించి రక్తాన్ని చిందించి చూపించాడు ఆదామవ్వకి, ఇదిగో మీ పాపానికి ఆ జంతువుని నేను చంపి దాని నుంచి చర్మపు అంగీలను వాళ్ళకు తయారు చేశాను. చర్మపు అంగీలు ఎన్ని రోజులు ఉంటాయి? చాలా రోజులు ఉంటాయి. చర్మపు అంగీలను వాళ్ళకు వెచ్చదనం ఇస్తుంది. చర్మపు అంగీలు చాలా దినాలు ఉంటాయి, చాలా గొప్పగా వాళ్ళకు అప్పబడతారు. అవునా కాదా? అంటే అదొక పిక్చర్. దేవుడు అపోస్తుల కార్యంలో ఉంది, ఏ నామం ఇవ్వబడలేదు మనుషులు రక్షింపబడ్డానికి. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. చూసారా, ఎంత గొప్ప విషయం కదండి. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. ఏ మతంలో, జైనిజంలో, సిక్కిజంలో, వీటిలో నాస్తికులు కూడా ఉన్నారు ఈ దినాలలో, లేదు అని మనం చూస్తున్నాం. చూసారా, అది అండి గాడ్స్ గ్రేట్ ప్లాన్. అందుకే పాత నిబంధనకి మనం వచ్చినప్పుడు నిజమే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కథలు జరుగుతున్నాయి. దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు,
దేవుడు ఈయనని పిలుచుకున్నాడు, వీళ్ళందరినీ కూడా పిలుచుకున్నాడు. ఇదంతా జరుగుతుంది కానీ యేసుక్రీస్తు గురించిన స్టోరీ అనేది ఉన్నది. ఈ లోకానికి రక్షకుని పంపించడానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పాత నిబంధనలో జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాము. అది మనం తెలుసుకోవాలి. సో ఎంత గొప్పగా ఉంది కదండి. ఇది గాడ్స్ ప్లాన్. ఆ ప్లాన్ అనేది దేవుడు బైబిల్లో పెట్టాడు మనకి. అర్థమవుతుందా? అర్థమైందా అండి చెప్పినవి? అర్థమవుతుంది. అర్థమైంది కదా. సో మనకు ఒక సత్యము బైబిల్లో ఒకటే దగ్గర లేదు. ఒక టాపిక్ గురించి వేరే దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఆ వచనాలను పెట్టుకోవాలి. అట్లా 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 పెట్టుకుంటూ వెళ్తుంటే మనకు కరెక్ట్ గా క్లియర్ గా క్లారిటీగా బైబిల్ స్టోరీ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, మనం చాలా ధన్యులం. ఎందుకంటే ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతున్నాము. ఓకే, మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతున్నాం. సిలువ తర్వాత పుట్టిన వాళ్ళమైన మనము. అందుకే దేవుడు మన చేతుల్లో బైబిల్ పెట్టాడు. బహుశా వాళ్ళకి చాలా మందికి ఆ దినాల్లో అరణ్యంలో తినేవారికి, తిరిగే వారికి వాళ్ళ చేతులలో ఏమీ లేవు, 5 పుస్తకాలు లేవు. ఆయన రాసి ఒక కాపీ పెట్టి దాంట్లో ఉన్న సారాన్ని చెప్పేవాడు మోషే. అంటే మనం చాలా ధన్యులమా, ధన్యులం కాదా? మనం ఇప్పుడు ఈ బైబిల్ ఉండడం మన చేతుల్లో ధన్యులం బ్రదర్. అలా ధన్యులం. ఎన్ని కోట్ల 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 ధన్యులం. కానీ చాలా మంది మనకి ఇలా చెప్పలేదు. కాబట్టి మనకు బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ రాలేదు. నేను మీ ఇంట్రెస్ట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. చదవాలి, మీరు కనెక్ట్ అవ్వాలి. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఈ బైబిల్ స్టడీ చాలా గొప్పది. అసలు ఎన్ని కోట్లు పెట్టినా మనకు దొరకదు ఇంత దేవుని విషయాలు. నిజంగా అంటే ఎందుకంటున్నానంటే దేవుని గురించిన విషయాలు మనం నేర్చుకుంటే ఎంతో ధైర్యంగా నిశ్చింతగా జీవిస్తాం. గొప్ప ఆత్మీయమైన జీవితాన్ని మనం జీవిస్తాం. సో కాబట్టి దేవుడు ఈ గొప్ప ప్రణాళిక రచించాడు ఈ లోకానికి యేసు ప్రభుని తీసుకొని రావడానికి. అండ్ సామాన్యంగా మీరు పాత నిబంధన చూస్తే దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహాం ఒక స్టోరీ ఎండ్ అయినప్పుడు యోసేపు ద్వారా ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో వీళ్ళు చాలా పెద్ద జనాంగంగా అయ్యారు. దేవుడు చెప్పినట్టే అది జరిగింది. చూడండి, వాక్యములోనే దేవుడు చెప్పింది నెరవేర్చబడ్డది. ఎంత కరెక్ట్ దేవుడు కదండి. అబ్రహాంకి చెప్పింది దేవుడు నెరవేర్చాడా? నిర్గమకాండంలో నెరవేర్చాడు. దీనికంటే ఇంకా ఏం కావాలండి మనకు? ఇది సత్యమైన పుస్తకం. దీని కొరకు మనం మరణించవచ్చు. ఈ దేవుని కొరకు మనం జీవించి ఎంతో మంది మరణించారు. మనం ఎందుకండి వెనుకం చేయాలి? హ్యాపీగా మనం ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తే, మనకు మరణ పరిస్థితి వస్తే మరణించవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేవు. మనం ఇంకా చాలా మంచి స్థితిలో ఉన్నాము. దేవునికి మనం వందనాలు చెల్లించాలి. సో నిర్గమకాండంలో దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా ఈ జనాంగాన్ని నడిపించాడు. గొప్ప అద్భుతాలు చేశాడు. ఇప్పుడు మీరు అక్కడ అద్భుతాలు కూడా ఎందుకు చేశాడు అని అన్నప్పుడు నిజంగా దేవుని గురించి ఎవ్వరికి ఏం తెలియదండి. ఆ దినాలలో నిజమైన దేవుని గురించిన విషయాలు తెలియదు. కాబట్టి దేవుడు గొప్ప అద్భుతాలు 10 తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు పంపించి అద్భుతాలు చేశాడు. అసలు ఈ 10 తెగుళ్ళు కూడా ఎందుకు పంపించాడండి చెప్తారా ఎవరైనా? 10 తెగుళ్ళు ఎందుకు పంపించాడు? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి కూడా ఉంది, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. ఐగుప్తీయులు ఎవరు? వాళ్ళు ఐగుప్తీయులు అన్యులు. వెరీ గుడ్, అన్యులు. సో వాళ్ళు అనేకమైన విగ్రహాలని ఆరాధించేవారు. ఇన్ఫాక్ట్ ఈ 10 తెగుళ్ళు కూడా వాళ్ళు దేవుళ్ళు దేవతల మీద పంపించారు. వాళ్ళు నైలుకి సంబంధించిన ఒక దేవతని ఆరాధిస్తారు, కప్పల్ని ఆరాధిస్తారు, ఇంకా వేరే వేరేవన్నీ కూడా. ఆ దేవుళ్ళ మీద దేవుడు ఈ తెగులు తీసుకొచ్చి వాళ్ళు కాదు నేను నిజమైన దేవుణ్ణి అని ఒక ఐగుప్తు జనాంగానికే కాదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న మిగతా అన్యులకు కూడా ఇజ్రాయిల్ దేవుడు, ఈ దేవుడే నిజమైన దేవుడు అని కనపరుచుకున్నాడు. అర్థమవుతుందా మీకు? అందుకే దేవుడు అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ నేను పంపించబడిన నిజమైన మోషే, ఈయన నిజమైన ప్రవక్త అని నిరూపించడానికి ఆయన ద్వారా జరిగాయి. అర్థమవుతుందా? కరెక్టా కదా? సో కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే మళ్ళీ స్టోరీకి వద్దాము. నిర్గమకాండంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా వీళ్ళని నడిపించిన తర్వాత వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చారో ఒక పరిస్థితి వచ్చింది, వీళ్ళు సనగడం మొదలు పెట్టినారు. అవునా? స్టోరీ చెప్తున్నాను మీకు, కరెక్టా కదా? మీరు మెల్లగా చెప్తున్నారు. సనగడం అంటే మనం కూడా కొన్నిసార్లు సనుగుతాం కదా. మనం చాలా సార్లు, ఇంకోటి చెప్తున్నా చూడండి మీకు ప్రాక్టికల్ గా, నేను చాలా ప్రాక్టికల్ గా ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేవి ఇట్లా బయటికి తీసుకొచ్చి చెప్తాను. మనం చాలాసార్లు మనం అనుకుంటాము మనకు జరగాలి ప్రభా, ఇది వచ్చేసేయాలి, ఇది జరగాలి, ఈ డబ్బు ఇక్కడ నుంచి వచ్చేసేయాలా, ఇది జరిగిపోవాలి, ఇది అయిపోవాలా అని అనుకుంటాం మనం. అవునా కదండి? కదా. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం తొందరపడతాం. మనకు తెలియదు, మనకంత జ్ఞానం లేదు. కానీ ఎవరి చిత్తం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి?
దేవుని చిత్తమే ఆ! జరుగుతుంది. దేవుని చిత్తం జరుగుతది. అందుకే దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం గదా కొన్ని. ఓకే. అవును. మెల్లమెల్లగా ఎదుగుతున్న కొద్దీ అదే దేవుడు నేర్పిస్తుంటాడు మనకు గూడా. అందుకే ఎప్పుడు దేవుని చిత్తమే జరుగుతది. అండ్ దేవుని చిత్తం ఎప్పుడు మంచిది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తం ఎప్పుడు గూడా ఏంటండి? మంచిది. 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 చూసారండి? మనం గుర్తుపెట్టుకుందాం. ప్రార్థించడం మన బాధ్యత. మనం దేవునికి వదిలిపెట్టాలి. దేవుడే ఏం జేస్తాడండి? దేవుడే ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు గొప్ప దేవుడు. ఆ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఒక్క నిమిషము. ఒక వచనం ఆహ్, ఓకే. ఓకే. సంఖ్యాకాండం 11 అధ్యాయము హ్మ్. మొదటి వచనం. సంఖ్యాకాండం 11 మొదటి వచనం. నంబర్స్ 11:1. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. చాలండి. పీపుల్ సనగడం మొదలుపెట్టినారు. ఎందుకిక్కడ తీసుకొచ్చినావు? ఈవెన్ మీరు ముందు అధ్యాయాలు ఎళ్తే మీరు ఇవన్నీ చదివినారు అని నేను అనుకుంటున్నాను. ముందు ముందు అధ్యాయాలు ఎళ్తే గూడా వీళ్ళందరూ గూడా యాక్చువల్‌గా హ్మ్. ఓకే. వీళ్ళు సనగడం మొదలుపెట్టినారు కాబట్టి దేవుడు వాళ్ళని ఇచ్చేసాడు. అంటే దేని గురించి? ఆహారం గురించి, నీళ్ళ గురించి, మాకు అవి లేవు, ఇవి లేదు. ఐగుప్తులో మేము అది తిన్నాం, కీరకాయలు తిన్నాము. మంచిగా చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ బిర్యానీ తిన్నాం. ఎందుకయ్యా మాకిస్తలేవు? అన్నట్టుగా నేను చెప్తున్నాను. అంటే మన భాషలో చెప్తున్నాను నేను. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! ఎందుకు లేవు ఇక్కడ మాకు అవి, ఇవి అని అంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం గదా! సనుక్కున్నారు వీళ్ళు. సో, కాబట్టి మళ్ళీ ఇంకా వీళ్ళొక ప్రాంతానికొస్తారు. కాదేష్ బర్నియాకొస్తారు. కాదేష్ బర్నియాకొచ్చినప్పుడు గూడా మొత్తం అంతా జనమంతా గూడా 40 దినాలు మోషే కానానికి పంపిస్తాడు గూఢాచారులని. కదా! వీళ్ళనెళ్లి కనుక్కోమని జెప్తాడు. అవునా అండి? కరెక్టే గదా! అవును. కరెక్టే. సో, వాళ్ళెళ్లి రిపోర్ట్ ఇస్తారు. 12 మంది వచ్చినప్పుడు 10 మంది చెప్తారు. అయ్యో! మనం ఏం జేయలేము. చిన్న మిడతల్లాగున్నాం. మనం ఏం స్వతంత్రించుకోలేము. ఆ కనాన్ దేశానికెళ్ళలేము. చనిపోతాం మనము అనంటే, ఇదే సంఖ్యాకాండం 14 అధ్యాయం మొదటి వచనం, రెండో వచనం చూడండి. చాలా ఇదిగా ఉంటది మనం చూసినట్లయితే ఆ మాటలు. చదవండి సిస్టర్. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. సర్వ సమాజం ఒక్కసారి మనం చదివేటప్పుడు ఆలోచించాలి. వాళ్ళ స్థితిలో ఉండాలి. అంటే అందరు ఇట్లా మన ముందు వీళ్ళందరూ ఉన్నారు. ఎలుగెత్తి కేకలేస్తున్నారంట. ఏడుస్తున్నారంట. అది చదివేటప్పుడు ఆ పిక్చర్ మన మైండ్‌లో క్రియేట్ జేసుకోవాలి. కదా! సర్వ సమాజము ఎలుగెత్తి ఆ! కేకలు వేసెను. ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. హ్మ్. ఆ సర్వజనం ఆ సర్వ సమాజము అయ్యో! ఐగుప్తులో మేమేల చావలేదు. ఈ అరణ్యమందు ఏల చావలేదు. మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? అని వారితో అనిరి. హ్మ్. నాలుగో వారు వచనం. హ్మ్. నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా అబ్బా! మోషే చూసారా? అహరోను చూసారా అండి? ఎంత ఇదిగుంది గదా! అయ్యో! అవును. మేమందరం ఇదైపోతాం. అందరం నాశనం అయిపోతాం. వీళ్ళ రియాక్షన్ చూడండి. ఎన్ని అద్భుతాలు చూసినా కూడా వీళ్ళలో ఎంత అవిశ్వాసం ఉన్నది. ఎంతగా ఇది చేసుకున్నారు. అయ్యో! ఐగుప్తుల్లో మేము చావనేలా? అయ్యో! ఈ అరణ్యమందు మేము చావనేలా? కదా! మేము కత్తివాత పడతాం గదా! చాలా సార్లు మనం గూడా దేవుడిచ్చిన రక్షణకు గొప్పతనాన్ని తెలుసుకుంటలేం. ఆయన రక్తంతో మనల్ని విమోచించినాడు. ఎంత గొప్ప రక్షణ ఇచ్చినాడు. డబ్బులేముందండి? ఆస్తేముందండి? ఈ లోకంలో ఏమి తీసుకొని రాలేదు. ఏమి తీసుకుపోము. అంటే జీవితమంతా డబ్బు సంపాదించడానికి కోసమే అని అనుకుంటున్నాం. పేరు, ప్రఖ్యాత సంపాదించుకోవడానికే అని అనుకుంటున్నారు కొంచెమంది. నో అండి. కాదండి. కరెక్ట్ కాదు అని మనం చూస్తున్నాం. వీళ్ళెంత తొందరగా మర్చిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించి 40 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే తిరుగుతారయ్యా! ఆ తరం వాళ్ళని అని దేవుడు వాళ్ళని శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు. అంతే గదండీ! అవును. అంతేనా కదా! అంటే ఇప్పటి వరకు జరిగింది ఈ స్టోరీ నేను అక్కడి వరకి కంక్లూడ్ చేస్తున్నాను. కరెక్టా కాదా? అవును కరెక్ట్. బ్రదర్. ఆ! చూసారా? కాబట్టి ఆ తరం వాళ్ళందరూ తిరిగి అదే అరణ్యంలో చనిపోవడము అనేది మనం చూస్తున్నాం స్టోరీలో. కదా! వీళ్ళు చనిపోయారు. వీళ్ళు చనిపోయిన తర్వాత సంఖ్యాకాండం వరకు వీళ్ళందరూ గూడా చనిపోయిన తర్వాత ద్వితోపదేశ కాండంలో కొత్త జనాంగం అంటే ఎవరైతే వీళ్ళు పెద్దవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు గదా! ఇంకా కొంచెం మంది పిల్లలు పుట్టినారు. ఈ 40 సంవత్సరాలలో. ఆ పిల్లలు పెద్దవారయ్యారు. అంటే 20 సంవత్సరాల వరకొచ్చారు వాళ్ళు. అంతే కదా!
కొత్త తరం వాళ్ళు తయారయ్యారు. సంఖ్యాకాండం ఎండింగ్ వచ్చే వరకు పాత తరం వాళ్ళు చనిపోయి కొత్త తరం వాళ్ళు 20 సంవత్సరాలు కొంచెం పైగా తయారయ్యారు. ఓకే, స్టోరీ అదే కదా. అదే ఎస్, వెరీ గుడ్, మీకు బాగా అర్థమవుతుంది. అందుకే ఓకే. సో కాబట్టి ఆ కొత్త తరం వాళ్ళకి ఓకే 10 ఆజ్ఞలంటే తెలియదు, దేవుని గురించి తెలియదు, ఎన్నో తెలియదు. అంతేనా కదా? తెలియదు కాబట్టి దేవుడు ద్వితీయోపదేశ కాండము ద్వారా మోషే ద్వారా మళ్ళీ ఆ కొత్త జనాంగానికి అన్ని కట్టడలు విధులు అన్ని కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అవునా కాదా? ఎవరు చెప్పారు వాళ్ళకి అన్ని ఆజ్ఞలు కట్టడలు ఇవన్నీ కూడా? మోసెస్. మోసెస్, వెరీ గుడ్, మోషే ద్వారా చెప్పించాడు. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి, ఫాస్ట్ గా చదవండి ఎవరైనా ఒకరు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి వచనం. అదేనండి. అదే బ్రదర్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, నాకు ఇంగ్లీష్ లో వేరే ఉంది. ఓకే, చదవండి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆ కట్టడలన్నయు ఆజ్ఞలన్నయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. మీరు 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రసంగం చేస్తున్నాడు అందరికీ కొత్త తరం వాళ్ళని పిలిచి. ఓకే, మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. చాలండి, చూసారా? సో కాబట్టి కొత్త తరం వాళ్ళకి మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఎట్లుండాలి ఆత్మీయమైన విషయాలన్నీ కూడా మోషే కొత్త తరం వారికి చెప్పాడా చెప్పలేదా? చెప్పారు. అన్ని. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మీరందరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో అండ్ దేవుడు ఉడంబడిక చేశాడో వీళ్ళందరినీ కూడా మోషే ఉడంబడిక కింద పెట్టినాడు. అందుకే ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. ఓకే, దేవుడు జలప్రలయం ద్వారా ఇంకా నేను మళ్ళీ జలప్రలయం నాశనం చేయనని ఒక రెయిన్బో తీసుకొచ్చి దాని తర్వాత ఇప్పుడు మోషేకి వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఎలా జీవించాలన్న దాని కొరకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి అన్ని కట్టడలు ఇచ్చి ఇది తినాలి ఇది తినద్దు ఇట్లుండాలి అట్లుండాలి అన్ని ఇచ్చాడు దేవుడు. ఇది తినద్దు ఇది తినాలి అని ఇచ్చాడా ఇవ్వలేదా పాత నిబంధనలో ఇజ్రాయేలీలకి? ఇచ్చారు. ఎందుకు ఇచ్చినాడు అనంటే అన్యులు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, మీరు ప్రత్యేకమైన జనాంగంగా నా కొరకు ఏర్పాటు చేసిన జనాంగంగా ఉండాలి కాబట్టి మీరు అన్యుల్లాగా ఉండద్దు, ప్రత్యేకమైన వారిగా ఉండాలి. అందుకే కదా ఆ కొత్త తరం వాళ్ళకి అంత ఆజ్ఞలన్నీ కూడా ద్వితోపదేశము అంటే ఏంటి? ద్విత అంటే మళ్ళీ ఇంకొకసారి ఉపదేశించాడు. ఓకే, 10 ఆజ్ఞలు అన్ని ఆజ్ఞలు ఒక సారం అంతా మోషే కొత్త తరం వారికి ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, మొదటి తరం వారికి కూడా దేవుని గురించి తెలుసు, రెండో తరం వారికి కూడా దేవుని విషయాలన్నీ కూడా మోషే తెలియచేసినాడు. దేవుడు ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టాడా? లేదు. మోషే చనిపోయే వరకు 5 పుస్తకాలు రాయబడినట్టుగా మనము చూస్తున్నాము. అంటే మోషే వీళ్ళని సిద్ధపరుస్తున్నాడు కూడా. ఈ ద్వితోపదేశ కాండంలో చూస్తే మీరు ఏమేమి చేయాలి ఏంటి అనేది అన్ని చెప్పినాడు. అంటే మీరు కానానికి వెళ్ళినప్పుడు అన్యులందరినీ మీరు చంపేసేయాలి, వాళ్ళందరినీ ఎవరిని కూడా బొత్తిగా మీరు ఉంచొద్దు, కనానీలందరినీ కూడా పూర్తిగా నాశనం చేయాలి. సో మోషే చనిపోయిన తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు తయారు చేయబడ్డారు? యెహోషువ. మోషే ఓకే కుమారుడు కాదు, యెహోషువ అని మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ అరణ్యంలో తిరిగారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే యెహోషువ కాలంలో వాళ్ళు కనాన్ని స్వతంత్రించుకున్నారు అని మనం చూస్తున్నాం. కానాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. అంటే అప్పటి వరకు యాక్చువల్గా ఈ కానాను దేశం ఏంటి తెలుసా? మీకు ఐడియా ఉందా? కానాను ప్రాంతం ఏంటి అంటే ఈ కానాను దేశం? మీరు పాత నిబంధనకి వెళ్తే అబ్రహాము చాలా చోట్ల తిరుగుతాడు కదా. అబ్రహాము దేవుడు ఇక్కడ వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళమంటాడు అట్లా తిరుగుతూ ఉంటాడు ఆయన దేశ దిమ్మరి లాగా. కరెక్టా కదా? అబ్రహాము ఒక స్థలంలో ఉన్నాడు కదా, ఎప్పుడైతే దేవుడు పిలిచి ఆయన పిలుచుకుంటాడు ఒక స్థలంలో ఆయన ఉంటాడు, అదే యాక్చువల్గా కానాన్. అవునా? ఎందుకంటే వీళ్ళు చెరలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? యోసేపు ద్వారా వీళ్ళందరూ కూడా 12 మంది వీళ్ళందరూ కూడా కుమారులు వీళ్ళందరూ కూడా ఐగుప్తుకి వెళ్తారు. ఎందుకంటే కరువు వస్తుంది కాబట్టి. అంతేనే కాదండి? ఓకే, సో కాబట్టి వీళ్ళు ఒక గొప్ప జనాంగంగా అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ ప్రాంతాలలో ఈ కానాను దేశంలో
అందరు అన్యులు ఉన్నారు, కనానీలు ఉన్నారు, జెబుజైట్స్ ఉన్నారు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, వీళ్ళందరూ కూడా పాపులు, చాలా ఘోరమైన తీవ్రమైన పాపం చేస్తున్నారు. అందుకే దేవుడు ఈ కొత్త తరం వాళ్ళని పంపించి మోషే ద్వారా వీళ్ళందరినీ కూడా హతమార్చి ఆ కానాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు, చాలా మటుకు కూడా స్వాధీంచుకున్నారు. చాలా మటుకు కూడా వశపరుచుకొని 12 గోత్రాలకి యెహోషువ గొప్ప పని చేశాడు. 12 గోత్రాల వారికి వారి వారి భూమిని పంచిపెట్టేసి, నేను నిజమైన యెహోవాని సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఎంచుకోండి అని చెప్పి ఆయన మరణించాడు. ఆయన గొప్ప నాయకుడు. కానీ అక్కడ కొంచెమంది వాళ్ళ ప్రాంతాలలో, ఈ గోత్రాల వారి ప్రాంతాలలో కొంచెమంది కనానీయులు, అన్యులు కొంచెమంది మిగిలిపోయినారు. మిగిలిపోయారా? మిగిలిపోలేదా? మిగిలిపోయారు. మిగిలిపోయినారు. వాళ్ళే ఈ యొక్క ఇజ్రాయేలీ యొక్క పతనం, 12 గోత్రాల యొక్క పతనానికి కారణమైనారు. అంటే మనం ఏం నేర్చుకోవాలి? రాజీ పడకూడదు అని మనము నేర్చుకోవాలి. సో ఇదంతా స్టోరీయే. దీంట్లో నుంచి కూడా చాలా ఆత్మీయమైన పాఠాలు మనము నేర్చుకుంటున్నాము. సో కొంచెమందిని వీళ్ళు చంపేయలేదు. కొంచెమందితో వీళ్ళు రాజీ పడ్డారు. కాబట్టి వాళ్ళే వీళ్ళ పతనానికి ఏమైనారు? కారణం. కారకులైనారు. సో ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇజ్రాయెల్ స్టోరీ కూడా మీకు చెప్తున్నాను. మెయిన్ స్టోరీ చెప్పాను యేసుప్రభు గురించి. ఇజ్రాయెల్ స్టోరీ కూడా మీకు నేను చెప్తున్నాను. ఈ ఇజ్రాయేలీల గురించి 5వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. సారీ, 5వ పుస్తకం ద్వితోపదేశ కాండం. ఎందుకంటే ద్వితోపదేశ కాండంలో మోషే ఇదంతా చెప్పినప్పుడు ఆయన అంటాడు, మీరు దేవుని మాటలు ఆజ్ఞలకి విధేయత చూపిస్తే మీకేమైతుంది? 28వ అధ్యాయము ద్వితోపదేశ కాండం. ఇవన్నీ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రికార్డింగ్ సిస్టర్ పెడతారు. 28th చాప్టర్. ఓకే, ద్వితోపదేశ కాండం 28 మొదటి 2 వచనాలు చూడండి. ఈ ఆజ్ఞలన్నీ చెప్పిన తర్వాత మోషే అంటున్నాడు వాళ్ళతోని, ఆ కొత్త తరం వాళ్ళతోని ఏమంటున్నాడు? చదవండి సిస్టర్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూసారా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, అన్ని ప్రశ్నలు అడుగుతున్నాను కదా, సో సింపుల్ ప్రశ్నలే. మీరందరు కూడా చెప్పండి, ఇది ఎవరితో అన్నాడు దేవుడు? ఇది మోషే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? అబ్రహాంతో అన్నాడు ఫస్ట్. అబ్రహాంతో కాదు సిస్టర్. ఇక్కడ ఎవరున్నారు? ద్వితోపదేశ కాండంలో ఎవరున్నారు? అబ్రహాం ఎప్పుడు చనిపోయినాడు సిస్టర్. ఫస్ట్ అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు కూడా సేమ్ వర్డ్స్ రిపీట్. అలా అంటున్నారా? కానీ ఇప్పుడు ఇక్కడ ఇది ఎవరికి అంటున్నాడు? సెకండ్ ఏదైతే జనరేషన్ అనుకుంటున్నాము. కరెక్ట్, అనుకోవడం కాదు, కరెక్ట్ అదే. ఇందాక నీ స్టోరీ ఎక్కడ ఆపినా? 2వ తరం వాళ్ళు తయారయ్యన్నారు, వాళ్ళకి అన్ని ఉపదేశం ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కట్టడలు, విధులు అన్ని చెప్పి ద్వితోపదేశ కాండంలో మీరు మాన్యువల్ చదవడం లేదండి. అందరూ చదవండి ప్లీజ్ మాన్యువల్. అసలు నాకు తెలిసి మీరు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే బైబుల్ చదవాలి, మాన్యువల్ చదవాలి అని ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను మీకు. స్టార్టింగ్ క్లాసెస్ లో కూడా చెప్పాను, మాన్యువల్ చదవండి, మాన్యువల్ చదవండి. దాంట్లో 1 నుంచి 5 పాయింట్లను ఉంటాయి. ప్రతి పుస్తకానికి మళ్ళీ ఒకసారి అన్ని జరిగిపోయినాయి కదా, ద్వితోపదేశ కాండము, ఓకే, ఇవి న్యాయాధిపతులు, ఇవన్నీ కూడా చదవండి మీరు. మాన్యువల్ మీ దగ్గర ఉంది, ప్లీజ్ టైం తీసుకొని చదవండి. ఓకే, 2వ తరం వారికి చెప్తున్నాడు ఇది. ఓకే, మీరు వెళ్తున్నారయ్యా, కానానికి వెళ్ళబోతున్నారు, కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ మీరు చేస్తే మీరు గొప్ప జనాంగంగా ఉంటారు, మీరు మీ పేరు చాలా గొప్పగా ఉంటది, మీరు దీవించబడతారు అని చెప్తున్నాడు. అండ్ నిజంగానే దేవుడు అలా చాలా మటుకు దీవించాడు. కానీ ఒకవేళ ఈ ఆజ్ఞలకు విధేయత చూపించకపోతే, ఈ ఆజ్ఞల్ని మీరు ఒబే చేయకపోతే, ఈ ఇజ్రాయేలీలకి వీళ్ళకి ఇది మనకు కాదు వర్తించేది. అవును, పాత నిబంధనలో మనం ఉన్నామా అండి? ఉన్నామా? సంపతమ్మ సిస్టర్ ఆంటీ ఉన్నారా కదా? మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం లేము కదా, లేము, ఇజ్రాయేలీలు ఉన్నారు. అందుకే పాత నిబంధనని మనం ఇండైరెక్ట్ గా తీసుకోవాలి, కథగానే అర్థం చేసుకోవాలి, డైరెక్ట్ గా మనకు వర్తించది. సో విధేయత చూపిస్తే గొప్పగా ఆస్వాదిస్తా అన్నాడు. అవిధేయత చూడండి, కళ్యాణి సిస్టర్ 15th verse చూడండి, 15వ వచనం 16వ వచనం, సేమ్ అదే అధ్యాయం 28. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడైన యెహోవా మాట సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. అలాంటి చూసారా, ఇవన్నీ శాపాలు వస్తాయి. అంటే మోషే యొక్క అడంబడిక కింద విధేయత చూపిస్తే ఆశీర్వాదం, అవిధేయత చూపిస్తే మోషే యొక్క అడంబడిక కింద, మోసెస్ కవనెంట్ కింద అవిధేయత చూపిస్తే శాపం వస్తుంది.
ఇది అందుకే వాళ్ళకి చెప్పినాడు, మనకు కాదు వర్తించేది. సో ఎవరు శాపం పొందుకుంటారు? ఈ రెండో తరం వాళ్ళు పొందుకుంటారు. అందుకే ముందే చెప్తున్నాడు, ముందే ప్రిపేర్ చేస్తున్నాడు. నువ్వు హోంవర్క్ చేసుకుంటే కదా నీకు మంచిగా ఫుడ్ పెడతాను, నీకు మంచి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు హోంవర్క్ చేయలేదనుకో నీకు దెబ్బలు పడతాయి అని మనం చెప్తాం పిల్లలకి. అంతే కదండి, కదా? అంతే. అంతే, అవును బ్రదర్. సేమ్ థింగ్. అంటే ఇక్కడ దేవుడు ఈ కొత్త తరం వాళ్ళకి క్లియర్ గా అన్ని చెప్పి వాళ్ళని ఆ ఉడంబడిక కింద తీసుకొచ్చి, మీరు చేస్తే మీరు గొప్పగా దీవించబడతారు, చెయ్యకపోతే మీరు ఇదైపోతుంది శాపగ్రస్తులు, మీరు ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోతారు, అంటే వేరే వాళ్ళ కింద మీరు చెరలో ఉంటారు అని కూడా అవన్నీ చెప్పబడ్డాయి. ఇంకా మీరు ద్వితోపదేశ కాండంలో రాజులు ఎట్లుండాలి, ప్రవక్తలు ఎట్లుండాలా, రాజులు ముఖ్యంగా ఎలా ఉండాలా, ఏంటి అన్ని నియమాలు ఉన్నాయి దీంట్లో. చెప్పండి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్నీ చెప్పబడ్డాయి ద్వితోపదేశ కాండంలో. మీరు ముందుకెళ్ళినట్లయితే నిజంగానే యెహోషువ నాయకత్వం కింద రెండో తరం వాళ్ళు వెళ్ళారు, స్వతంత్రించుకున్నారు, కానాన్లో ఉన్నారు. కానీ వాళ్ళంతట వాళ్ళే కొంచెం మందిని తరిమి వేయలేదు, మిగతా వాళ్ళని కూడా తరిమి వేయలేదు. కాబట్టి వాళ్ళతో సాంగత్యం చేసి మెల్లమెల్లగా వాళ్ళతో రాజీ పడ్డారు. కాబట్టి న్యాయాధిపతుల కాలము చీకటి కాలము అని అన్నారు. సరే, కానాన్ని వశపరుచుకున్నారు, చాలా మటుకు వశపరుచుకున్నారు, కానీ కొంచెం మంది ఇంకా మిగిలిపోయినారు, ఇంకా కొంచెం మంది మిగిలిపోయినారని మనకు బైబిల్లో క్లియర్ గా ఉంటారు. వాళ్ళతో సాంగత్యం చేశారు. సో కాబట్టి కొంచెము పులుపుండి ముద్దంతటిని, పెద్ద ముద్దని ఏం చేస్తుంది? అది చెడిపేస్తుంది. పులియ చేస్తుంది కదా, చెడిపేస్తుంది, పులియ చేస్తుంది. సేమ్ థింగ్ అలానే జరిగింది ఇక్కడ స్టోరీలో. సో దేవుడు అన్నాడు వీళ్ళందరినీ తరమేసేయాలి, వీళ్ళందరితో ఎవరితో మీరు పెళ్లిళ్ళు చేసుకోవద్దంటే ఈ కనానీయులతోని, కొంచెం మందితో, ఇంకా వేరే వేరే వాళ్ళతోని, విగ్రహారాధకులతోని మీరు సాంగత్యం చేస్తారు. అందుకే న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే సేమ్ థింగ్. ఇప్పుడు మోషే ఉడంబడిక కింద ఉన్నారు కాబట్టి ఒక న్యాయాధిపతి వచ్చినప్పుడు వాళ్ళు బాగున్నారు, న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పాపం చేసినారు కదా. ఆ పాపపు చక్రాలు అనేది తిరగడం అనేది మనం చూస్తున్నాం. చూసారు కదండి, అవును. అందరూ టైం తీసుకొని మాన్యువల్ చదవండి. అట్లా న్యాయాధిపతిని దేవుడు లేవనెత్తినప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు, బాగున్నారు, సమాధానంగా ఉంది, శత్రువుల మీద వీళ్ళకి విజయం వచ్చింది. మళ్ళీ న్యాయాధిపతి చనిపోగానే మళ్ళీ పాపం చేసినారు, అవిధేయత చూపించినారు, దేవుడు ఒక శత్రువుని లేపి వాళ్ళని మొత్తినట్టుగా మనము చూస్తున్నాం. సో న్యాయాధిపతుల కాలంలోనే, చీకటి కాలంలోనే దేవుని కొరకు ఒక గొప్ప భక్తి గల జీవితాన్ని జీవించిన స్త్రీయే రూతు. దెబోరా. రూతు ఓకే. న్యాయాధిపతిలో దెబోరా అని ఆ, ప్రవచనం. న్యాయాధిపతుల్లో ఆమె ఒక న్యాయాధిపతురాలు, జస్ట్ న్యాయాధిపతురాలు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లోనే రూత్ అనే స్టోరీ నడిచింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. న్యాయాధిపతుల కాలంలోనే దేవుని కొరకు నీతిగా, భక్తిగా, దేవుని మీద ఆధారపడి దేవుని కృప ద్వారా నీతిగా జీవించిన స్త్రీ ఒక అన్యురాలు. ఎవరు ఆమెనే ఎవరు? రూత్. రూతు అని మనం చూస్తున్నాము. సో అర్థమైందండి, ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైంది. సో కాబట్టి న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత చాలా మటుకు మనం చూస్తే వీళ్ళు కూడా, అందరు కూడా, మొత్తం జస్ట్ చెప్పేస్తాను ఈరోజు, ఒక పాత నిబంధన ఒక అవగాహన మొత్తం ఇచ్చేస్తాను. వీళ్ళు కూడా అన్యుల్లాగానే, ఇజ్రాయేలీలు కూడా అన్యులను చూసి అలే వరకు రాజులు ఉన్నారు కదా మనకెందుకు ఉండద్దు అని సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలుని వెళ్ళి అందరు వెళ్ళి అడుగుతారు. అంటే సమూయేలు మొట్టమొదటి ప్రవక్త, ఆయన యాజకుడు కూడా, ప్రీస్ట్ అండ్ ప్రాఫిట్. ఈయన యాక్చువల్గా ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ ప్రీస్ట్ కూడా. కాబట్టి వెళ్ళి సమూయేలుని అడిగినప్పుడు, ఏలీ తర్వాత సమూయేలు ఉన్నప్పుడు సమూయేలుని వెళ్ళి అడిగితే దేవుడు ఏమంటాడు? సరే వీళ్ళందరూ అడిగినారు కాబట్టి ఓకే, ఈయనను నువ్వు ఎన్నుకో అని చెప్తాడు. సో మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. సౌలు. వెరీ గుడ్. సో ఇప్పుడు స్టోరీ మనకు అర్థమవుతుంది. సౌలు రాజుగా చేయబడ్డాడు, కానీ సౌలు మంచిగానే ఉన్నాడు. మెల్లమెల్లగా ఆయనలో అవిధేయత వచ్చింది. ఆయనలో అవిధేయత వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే, ఓకే ఇక్కడ ఉంది కదా, ఓకే పెద్దగా చేస్తున్నాను. ఆయనలో అవిధేయత వచ్చిన తర్వాత, సో అందుకే ఇక్కడ చూస్తున్నాం న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత, ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ, న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజుల కాలం మొదలైంది. రాజుల కాలం మొదలైన తర్వాత ఫస్ట్ రాజు ఎవరని అంటే సౌలు. ఈ రాజుల కాలంలోనే సౌలు తర్వాత నెక్స్ట్ ఎవరు? దేవుడు సౌలుని నిరాకరించాడు. ఆయన మంచిగా లేడు, సరిగ్గా చేయలేదు కాబట్టి, దేవునికి విధేయత చూపించలేదు కాబట్టి మెల్లమెల్లగా డేవిడ్ వచ్చి. వెరీ గుడ్, డేవిడ్ వచ్చాడు, దావీదు వచ్చాడు కదా, దావీదు వచ్చాడు. సో దావీదు హృదయానుసారుడైన వాడు. సో దేవుడు దావీదుని తీసుకొచ్చినప్పుడు కదా, దేవుడు దావీదుతో ఉడంబడిక చేశాడు. మళ్ళీ యాక్చువల్లీ ఈ ఉడంబడికలన్నీ బాగా గమనిస్తే, ఈవెన్ ఈ కవనెంట్స్ కూడా గమనిస్తే, వీటి వెనుక యేసుప్రభు ఉన్నాడు. మొత్తం పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఛాయగా ఉన్నాడు, దాచబడినగా ఉన్నాడు, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్లారిటీ అనేది మనకు న్యూ టెస్టమెంట్ లో వస్తుంది, అది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ దావీదు వచ్చాడు, దావీదు ఉన్నప్పుడే కదా దావీదుకి సొలొమోన్ పుట్టాడు. దావీదు ఉన్నప్పుడే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాజులు ఉన్నప్పుడే ఈ కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు రాయబడ్డాయి. ఓకేనా? ఇక్కడ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు చాట్లు. ఓకే, ఇవన్నీ రాయబడినట్టుగా మనం చూస్తున్నాము.
ఓకే. సో, కాబట్టి పద్య భాగం గూడా మనం నేర్చుకుంటాం తర్వాత. సో, సొలొమోను పుట్టినాడు. సొలొమోను చనిపోయిన తర్వాత ఏం జరిగింది? సొలొమోను మంచిగానే జీవించాడు గానీ తర్వాత దేవుని నుంచి దూరంగా ఎళ్ళిపోయాడు. అంటే లైక్ దేవుడు చెప్పిన విధానాలు, కట్టడలు పాటించలేదు కాబట్టి సొలొమోను మరణాంతరము ఏం జరిగిపోయింది? రాజ్యము 2గా చీలి 2గా చీలిపోయింది. చెప్పండి. ఆ 2గా చీలిపోయిన రాజ్యాలేంటి? ఫస్ట్ దాన్ని మనం ఏమంటాం? ఇజ్రాయెల్ అంటాం. 10 గోత్రస్తులు యోధ వెరీ గుడ్. యోధ ఇజ్రాయేలు, యూదా. ఇజ్రాయేల్ ఏమో 10 గోత్రస్తులు, 2 గోత్రస్తులు యూదా. 10 గోత్రస్తులేమో ఇజ్రాయేలు, 2 గోత్రస్తులు యూదా. Yes. సో, ఈ 10 గోత్రాల వారు, 2 గోత్రాల వాళ్ళు చీలిపోయిన తర్వాత 10 గోత్రాల వారు వారి సొంత స్థలాన్ని పెట్టుకున్నారు దేవుని ఆరాధించడానికి. ఐ థింక్ అది బేతేల్ అనుకుంటా. మరి ఇంకేదో స్థలము వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మేము ఆరాధిస్తామని సొంత యాజకత్వం, సొంత స్థలాన్ని పెట్టుకున్నారు. యూదాలో యెరూషలేము ఉంది. సో, కాబట్టి 2 గోత్రస్తులు యూదాలు, 10 గోత్రస్తులు ఇజ్రాయెల్. చీలిపోయింది రాజ్యం. ఎవరి మరణం తర్వాత? సొలొమోను. సొలొమోను మరణం తర్వాత. సో, కాబట్టి ఇట్లా రాజ్యాలు చీలిపోయినప్పుడు వాటి మీద రాజులున్నారు. యూదా మీద కూడా రాజులున్నారు. సో, ఇక్కడ ఇజ్రాయెల్ మీద రాజులున్నప్పుడు ప్రవక్తలు వెళ్లి ఇజ్రాయెల్‌ని హెచ్చరించినారు. అప్పుడు ప్రవక్తల కాలం స్టార్ట్ అయింది. ఆ రాజులున్నప్పుడే ప్రవక్తలు వెళ్లి, అయ్యా మీరు నిబంధన ప్రజలు, మీరు నిబంధనను పాటించాలి. మీరు అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, ఇవన్నీ చేయకూడదు. నిబంధన ప్రజలని వాళ్ళందరూ వెళ్లి ఏం చేశారు? ప్రవచించారు. వాళ్ళు ప్రవచించినారు. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ప్రవక్తల కాలం వస్తుంది. అంటే ఇవన్నీ ప్యారలల్‌గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్యారలల్‌గా ఉన్నాయి. అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్‌లాప్ అవుతాయి. చూడండి ఇక్కడ ఉన్నట్టు చూడండి. రాజుల కాలంలోనే ఇవన్నీ ఉన్నాయి. మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, హోషేయ, జోల్, అమోస్, ఓబద్యా వీళ్ళందరూ కూడా ప్రవక్తలు వెళ్లి కొంచెమందేమో ఇజ్రాయెల్‌ని వార్నింగ్ చేశారు. ఇజ్రాయెల్ గురించి హెచ్చరికలు ఇచ్చారు. కొంచెమంది యూదా మీద హెచ్చరికలు ఇచ్చారు. సో, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్టోరీ ముందుకెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఏ రాజ్యం వాళ్ళు చెరలోనికెళ్లారు? చెరకెళ్లారా వీళ్ళు? ఎందుకంటే వీళ్ళు అవిధేయత చూపించారు. ఎంతమంది ప్రవక్తలు వచ్చి చెప్పినా వాళ్ళు వినలేదు. రాజులు వినలేదు, ఎవరు వినలేదు. ఇంకా చెడ్డగా విగ్రహారాధన కూడా చేశారు. చాలా బయల్ని ఆరాధించారు. అనేకమైన వీరందరూ ఎవరు? దేవుని యొక్క ప్రజలు. కానీ వాళ్ళు చాలా దేవునికి అయిష్టంగా జీవించే విగ్రహారాధన చేశారు. సో, కాబట్టి మొట్టమొదటిగా ఎవరు చెరలోనికి వెళ్లారు? వెళ్లారా చెరలోనికి? వెళ్ళారు. వెళ్లారు. చెప్పండి, ఇక్కడ ఉంది చార్ట్‌లో మీరు చూసినట్లయితే. మొట్టమొదటిగా ఇజ్రాయిలీలు 10 గోత్రస్తులు వెళ్ళిపోయినారు. ఫాల్ ఆఫ్ సదర్న్ కింగ్డమ్ అని మనం చూస్తున్నాం ఇక్కడ. మొట్టమొదటిగా వీళ్ళు చెరలోనికి వెళ్ళారు. ఓకే, సారీ, నదరన్ కింగ్డమ్ వెళ్ళారు. సారీ. ఓకే, నదరన్ అంటే ఏమంటామండి మనం తెలుగులో? నార్త్. ఉత్తరం. ఉత్తర రాజ్యము కదా, వాళ్ళు వెళ్ళారు. 10 గోత్రస్తులు వెళ్ళారు. ఓకే, చెరలోనికి. ఎవరు తీసుకెళ్ళాలి వీళ్ళని చెరలోనికి చెప్తారా? ఏ అన్యులు వచ్చి వీళ్ళని చెరలోనికి తీసుకెళ్లారు? అస్సూరీలు, బబులోనీలు కాదు. చెప్పండి అందరూ. అష్షూరీయులు గుర్తుపెట్టుకోవాలి. 10 గోత్రస్తులు అష్షూరీయుల యొక్క వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళారు. అష్షూరీయుల యొక్క చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోయినారు. అయితే 10 గోత్రస్తుల ఒక స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోతుందండి బైబిల్లో. కంటిన్యూషన్ ఉండదు. అందరు గుర్తుపెట్టుకోండి. నేను మొత్తం పాత నిబంధన అంతా క్లుప్తంగా చెప్పేస్తున్నా ఈరోజు. 10 గోత్రస్తులు అష్షూరు చేతుల్లో పడిపోయి ఇంకా అక్కడ స్టోరీ వాళ్ళకి ఫుల్ స్టాప్ అయిపోతుంది. తర్వాత అంటే అక్కడ ఎండ్ అయిపోతుంది. 2 గోత్రాల వారు సదర్న్ కింగ్డమ్, దక్షిణ రాజ్యం, అంతేనా? దక్షిణ రాజ్యం, అంతే కదండి? అంతే బ్రదర్. ఓకే, ఈ 2 గోత్రస్తులు మీరు చెప్పినట్టుగా బబులోని ఓకే సామ్రాజ్యం, బబులోనిలో వచ్చి తీసుకుపోతారు. నెబుకద్నెజర్ రాజు 3 సార్లు వస్తాడు. 3 దఫాలు వచ్చినప్పుడు 3 రకాలైన పనులు చేసి తీసుకుపోతాడు. మొదటి దఫాలో దానియేలు, షడ్రక్, మెషక్, అబద్నిగో వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆలయాన్ని నాశనం చేస్తాడు. మూడోసారి వచ్చినప్పుడు ప్రకారాలని నాశనం చేస్తాడు. ఈ 2 గోత్రస్తులకి అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ 10 గోత్రస్తులు వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత బబులోనిలో వచ్చి యూదా వాళ్ళని తీసుకెళ్తారు. చాలా టైం పట్టింది. అందుకే ఈ ప్రవక్తలందరూ కూడా వచ్చి వీళ్ళని వార్న్ చేశారు, హెచ్చరించారు. అర్థమవుతుంది కదా స్టోరీ? ఓకే, అర్థమవుతుందా? అర్థమైతలేదా? అర్థమవుతుంది బ్రదర్. టీచరు వెంటనే కొట్టదు, చెప్తుంది, ఫస్ట్ టైం ఇస్తుంది. నేను టైం ఇస్తున్నా, ఓకే సరే మీరు అందరు చేయలేదా, ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేస్తాను హోంవర్క్ కి. అప్పుడు చేయకపోతే అప్పుడు పనిష్మెంట్ వస్తుంది. సేమ్ థింగ్ ఇలానే ప్రవక్తలు కూడా వచ్చి, అయ్యా మీరు నిబంధన ప్రజలు అలా చేయకండి. ఈ యొక్క యూదా గోత్రస్తులకి చెప్తున్నారు ప్రవక్తలు వచ్చి. ఎక్కువ మంది యూదా గోత్రం మీద ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అయ్యా 10 గోత్రాలు, మీరన్నా బుద్ధి తెచ్చుకోండి, మీరన్నా మారండి, మీరన్నా మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అంటే వీరు తిరగలేదు. అలానే చేస్తున్నారు. కాబట్టి బబులోనిలు వచ్చి వీళ్ళని చెరలోనికి తీసుకెళ్తారు.
ఎన్ని సంవత్సరాలు చెరలోనికి వెళ్ళారు వీళ్ళు చెప్తారా? 70 years. వెరీ గుడ్, 70 years, 70 సంవత్సరాలు. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరం. 70 సంవత్సరాలు. అందరు గుర్తుపెట్టుకోండి, 70 సంవత్సరాలు. మళ్ళీ ఈ వీడియో వినండి, రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. బబులోని చెరలోనికి వెళ్ళారు. బబులోని చెరలోనికి వెళ్ళినప్పుడు 2 పుస్తకాలు రాయబడ్డది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, అఫ్కోర్స్ నేను పెద్దగా చేస్తాను. దానియేలు, ఎజికేల్ రాయబడ్డది చెరలో. దానియేలు, ఎజికేలు పుస్తకము. చెరలో రాయబడిన పుస్తకాలు దానియేలు, ఎజికేలు. ఓకే, ఏం జరిగింది, ఏమేమి విషయాలు అనేది ఆ దానియేలు, ఎజికేల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు వెళ్ళారు బబులోని చెరలోనికి? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారండి? యూదా గోత్రం. ఆ గుర్తుపెట్టుకోండి, యూదా గోత్రస్తులు. అదే 2 గోత్రము యూదా అంటారు దాన్ని. ఆ 2 గోత్రస్తులు వెళ్ళారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి. ఆ ఒక 2 గోత్రస్తులు వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు వీళ్ళు ఉన్న తర్వాత వీళ్ళు కూడా వీళ్ళంతా స్టోరీ వీళ్ళదంతా ఇదంతా జరిగిన తర్వాత మనం గమనించినట్లయితే మీరు మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. దానియేలు చెప్పారు, అయ్యా మీరు తిరిగి వెళ్తారు. ఎజికేలు కూడా చెప్పాడు, మీరు తిరిగి వెళ్తారు అయ్యా మీరు గోత్రస్తులు అని చెప్పారు. సో అలానే 3 దఫాల అదేంటి నెబుకద్నెజర్ ఎలా తీసుకెళ్లాడో 3 దఫాల 3 నాయకుల ప్రకారంగా వెనుకకు తిరిగి వచ్చారు. ఎవరు ఫస్ట్ నాయకుడు? జెరుబ్బాబేల్. గుర్తుపెట్టుకోండి, ఎవరు? జెరుబ్బాబేల్. ఆయన కింద 40,000 కంటే ఎక్కువ మంది వచ్చారు. నెక్స్ట్ ఎజ్రా. నెక్స్ట్ ఎవరు? నెహెమియా. ఓకే, సో కాబట్టి చెర తర్వాత వీళ్ళు చాలా మంది తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? యూదా దేశానికి వచ్చారు, యెరూషలేంకి వచ్చారు. అవునా కాదా? అవును. ఓకే, అర్థమైంది కదా? అవును కదా? ఓకే, అవును. వీళ్ళు వచ్చారు. అప్పుడు ఆ చెర నుంచి వచ్చిన తర్వాత రాయబడిన పుస్తకాలు 6 పుస్తకాలు. ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, జకరియా, హగ్గాయి, మలాకి. దీన్ని పోస్ట్ ఎగ్జైల్ అంటారు. పోస్ట్ ఎగ్జైల్ అంటే చెర అనంతరము రాయబడిన పుస్తకాలు. చెర తర్వాత రాయబడిన పుస్తకాలు ఏంటి? ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, జకరియా, హగ్గాయి, మలాకి. ఓకేనా? అర్థమైందండి? అదే అంటే నెహెమ్యా, ఎస్తేరు ముందుకున్నాయి కదండి. అందుకే సిస్టర్ అది కరెక్ట్ కాదు. అందుకే నేను అన్నాను. అందుకే మీరు 2వ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. 2వ పుస్తకంలో మీకు ఉన్నది ఏవి ఎప్పుడు రాయబడ్డాయి. అందుకే ముందుకున్నాయి. అందుకే స్టోరీ మనకు అర్థం కాదు. అరే ముందున్నాయి కదా, కరెక్ట్, వెరీ గుడ్, మీరు చెప్పగలిగినారు. ఓకే, అందుకే నేను మీకు చెప్తున్నాను, అవి యాక్చువల్ గా తర్వాత వస్తాయి. ఆ చరిత్ర తర్వాత వస్తుంది, చివరికి వస్తుంది ఆ చరిత్ర. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అర్థమైందా అండి అందరికి? వెరీ గుడ్. అర్థమైంది. సునీత సిస్టర్ మీరే కదా అడిగారు? అవునండి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైందిగా. అందుకే బబులోని చెరలో నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు కదా ఒక ఇంచుమించు 40,000-50 వేలు మంది యూదా గోత్రస్తులు అందరూ మళ్ళీ యెరూషలేంకి, అంటే యూదాలోనే యెరూషలేం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కదా జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఆలయాన్ని కట్టడానికి డబ్బులు పోగు చేస్తారు. సో ఫస్ట్ ఆలయాన్ని కడతారు. ఆలయాన్ని కట్టేటప్పుడు వాళ్ళకి డిస్కరేజ్మెంట్ వస్తుంది, ప్రోత్సాహం లేదు. కాబట్టి దేవుడు అప్పుడు హగ్గాయిని, జకరియని పంపిస్తాడు ప్రోత్సహించడానికి. దాని తర్వాత ఎజ్రా వచ్చి ప్రజల్ని ఆత్మీయంగా కడతాడు. నెహెమియా వచ్చి ప్రకారాలని కడతాడు. అండ్ నిజంగానే కొంచెం సమయం అయిన తర్వాత ఆలయం కట్టబడుతుంది. ఆలయం కట్టబడిన తర్వాత ఎజ్రా వచ్చి ప్రజల్ని ఆత్మీయంగా కడతాడు. నెహెమియా వచ్చి ప్రకారాలను కడతాడు. మలాకి వచ్చి చెప్తాడు చిట్ట చివరిగా పాత నిబంధనలో ఎండులో కదా రాబోయే దినాలలో ఒక ఏలియా లాంటి ఆత్మ కలిగిన ఒక వ్యక్తి వస్తాడు అని చెప్పినాడు. ఆయన ఎవరు అంటే మార్గాన్ని సిద్ధపరిచే ఆయన వస్తాడు అని మలాకి చెప్పినాడు. ఎవరైనా? యేసుక్రీస్తు యోహాను. యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను. ఎందుకంటే యేసుప్రభుకి ముందు యేసుప్రభు ఒక మార్గాన్ని సిద్ధపరిచే ఆయన గురించి మలాకి ప్రవచించినాడు. సో ఇప్పుడు చూడండి, మలాకి ప్రవచించింది 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత యేసుప్రభు పుట్టడం అనేది జరుగుతుంది. సో పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? 400 years. అందరు గుర్తుపెట్టుకోండి, 400 సంవత్సరాలు. చూసారా, 400 సంవత్సరాలు. సో ఇప్పుడు చెప్పండి, సింపుల్ ఏంటి తెలుసా? ఇక్కడ స్టోరీ అంతా ఎండ్ అయిన తర్వాత వీళ్ళందరూ అయిపోయి కదా, అంతా అయిన తర్వాత వీళ్ళందరూ చెరలో నుంచి 2 గోత్రస్తులు మళ్ళీ తిరిగి రావడం బట్టి యూదా గోత్రస్తులు, మరియా, యోసేపు కూడా యూదా గోత్రస్తులకే, వాళ్ళిద్దరు కూడా యూదా గోత్రానికే చెందినవారు. ఈ మరియా, యోసేపుకి మనకు తెలుసు. మరియకి ఎవరు పుట్టారు? కాలం సంపూర్ణమైనప్పుడు ఎవరు పుట్టారండి? జీసస్. చెప్పండి అందరు. యేసు ప్రభు పుట్టాడు కదా. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఉంది పాత నిబంధన యొక్క స్టోరీ, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అంటే ఈ
2 గోత్రస్తులు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? ఇదంతా గాడ్స్ ప్లాన్. ఈ 2 గోత్రస్తులు ఎందుకు తిరిగి వచ్చారు? నేను చెప్పిన 10 గోత్రస్తులకు అక్కడ స్టాప్ అయిపోయింది. అంటే వాళ్ళ స్టోరీ కంటిన్యూషన్ కాలేదు. ఈ 2 గోత్రస్తులు తిరిగి వచ్చారు. 400 సంవత్సరం తర్వాత ఈ యూదా గోత్రస్తుల్లో నుంచే కదా యోసేపు, మరియా కదా వచ్చి మత్తయి సువార్తలో దేవదూత చెప్పడము కదా, ఇలా మనం చూసినట్లయితే బాప్తిజం ఇచ్చే యోహాను రావడము, యేసు ప్రభు రావడం. అంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో చూస్తున్నాం, ప్రవచనాలు పాత నిబంధనలో చూస్తున్నాము. ఓకే, మొత్తము ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా పాత నిబంధనలో చూస్తున్నాం, కొత్త నిబంధనలో యేసు ప్రభు రావడం అనేది చూస్తున్నాం. అంత అద్భుతంగా ఉంది కదండి బైబిల్. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకే దేవుడు వాళ్ళని రక్షించి, సంరక్షించి, కాపాడి చెప్తున్నాడు. దానియేలు చెప్తున్నాడు, అయ్యా మీరేం బాధపడనక్కర్లేదు, 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు తిరిగి వెళ్తారు. అంటే వీళ్ళందరూ తిరిగి వెళ్ళారు. కానీ దాంట్లో నుంచి ఎవరు వచ్చారు? ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. 3వ అధ్యాయం 15వ వచనాన్ని దేవుడు నెరవేర్చాడు. బ్రదర్ అందుకే మన కొత్త నిబంధనలో చూస్తాం, అన్ని లేఖనాల యొక్క నెరవేర్పు అనేది కొత్త నిబంధనలో మనం చూస్తుంటాం యేసు ప్రభు గురించి. ఎస్ సిస్టర్ చెప్పండి. యెషయా, ఇర్మియా ఎప్పుడు వస్తారు బ్రదర్ మరి పెద్ద ప్రవక్తలు? దీంట్లోనే వస్తారు సిస్టర్, ఇక్కడ ఉంది కదా, ఓకే దీంట్లోనే వస్తారు సిస్టర్. వీళ్ళందరూ ఇక్కడనే వస్తారు. ఇగో ఇక్కడ ఉన్నది వీళ్ళందరిది కూడా, ఇవన్నీ కూడా వీటన్నిటిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఓకే ఓకే. యా, వీళ్ళందరూ కూడా ఇక్కడనే వస్తారు సిస్టర్. ఈ రాజుల కాలంలోనే ఉన్నారు అంటే సిస్టర్. దానియేలు ఎజ్కేలు చెరలో రాయబడ్డారు అని చెప్పారు. చెరలో అవును, రాసి చెరకి ముందు రాయబడిన వాళ్ళు ఐజయా వీళ్ళందరూ వస్తారు sister. ఓకే వీళ్ళందరూ వస్తారు. అంటే ఒక్క నిమిషం అండి. ఈ ఆ. ఈ గోత్రాల వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అష్షూరీయులకి అప్పగించబడ్డారో మ్మ్. ఆ టైంలో మన ఇర్మియా ప్రవక్త కూడా చెప్తారు కదా. కరెక్ట్, చెప్తారు. వీళ్ళు చెప్తారు, వీళ్ళు ముందే వచ్చి యాక్చువల్ గా చెప్తారు కొంచెమంది. మీరు చెరలోనికి వెళ్తారు అని చెప్తున్నారు. ఈవెన్ వీళ్ళు వచ్చి వార్నింగ్ కూడా చేశారు. మీకు ఇంకొక చార్ట్ ఉంది, ఆ చార్ట్ కూడా నేను మీకు పెడతాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఆ 10 గోత్రాల ఒక స్టోరీ కంటిన్యూషన్ లేదు మనకి. ఓకే, అక్కడితో ఎండ్ అయిపోయింది, అంటే అబ్రప్ట్ గా ఎండ్ అయింది. ఎందుకంటే తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు బాగా గమనించండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్లో చాలా మంది యూదులు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా? వెరీ గుడ్. సునీత సిస్టర్, జాయ్ సిస్టర్ ఉన్నారా మీరందరూ? అవును కదా. ఇప్పుడు మీరు గమనిస్తే, అంటే కొన్ని సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇజ్రాయెల్ ఫామ్ అయ్యి అనేక మంది వేరే వేరే ప్రాంతాల నుంచి, దేశాల నుంచి చాలా మంది యూదులు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే వాళ్ళల్లో ఇప్పుడు 12 గోత్రాలు ఉన్నాయి, తెలుసు 12 గోత్రాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనం ముందుకెళ్ళినట్లయితే, కొత్త నిబంధన మీరు నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క 12 గోత్రాలు, ఈ ఇజ్రాయెల్ అంతా కూడా చాలా మటుకు ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలం, అంటే అంత్యక్రీస్తు రాకడ కొరకు అన్నీ జరుగుతున్నాయి, అంతా ఏర్పాటు జరుగుతుంది. అంత్యక్రీస్తు సీన్ లోనికి రావడం, సంఘం పైకెత్తబడ్డం, మనం సంఘంగా పైకెత్తబడ్డం అనేది జరుగుతుంది. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ తోని సంధి చేసుకొని 7 ఏళ్ల శ్రమల కాలం, ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. కొన్ని చాలా మటుకు మనం దగ్గరలో ఉన్నాము, చాలా మటుకు. ఓకే, సో కాబట్టి సంధి చేసుకొని, అంత్యక్రీస్తు ఇజ్రాయెల్ తో సంధి చేసుకొని 7 సంవత్సరాలలో వీళ్ళందరూ కూడా ఒక జనాంగంగా మళ్ళీ దేవుని వైపు తిరిగి వస్తారు. ఎందుకంటే ఇవన్నీ లేఖనాల యొక్క నెరవేర్పు జరగడానికి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ పట్ల ఏం జరుగుతుంది, సంఘం పట్ల మనకేం జరుగుతుంది అనేవన్నీ కూడా దేవుడు బైబిల్లో పెట్టినాడు. ఒక్కొక్క పుస్తకం నేర్చుకుంటుంటే మనకు అర్థమైంది దేవుని ప్రణాళిక అంతా. కానీ మీకు మొత్తం ఒక మంచి ప్రణాళిక అంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది సింపుల్ గా, క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు. అవునండి, అర్థమైంది కదండి. సో కాబట్టి మనం దేవుని ఎక్కువగా స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. కొత్త నిబంధన కూడా మీరు నేర్చుకున్న కొలది ఏం జరగబోతుంది అనేది అంత దేవునికి తెలుసు, కాబట్టి అన్నిటిని దేవుడు వాక్యంలో పెట్టాడు కదా. కాబట్టి మనం నిశ్చింతంగా ఉండొచ్చు. ఓకే, రైట్. మంచి ప్రశ్నలు అడిగారు మీరు అందరికి. ఓకే, వెరీ గుడ్. అందరు ప్రేయర్ చేయండి. మీరు ప్రార్థనా పూర్వకంగా మీరు మినిస్ట్రీ కోసము మీరు ఇవ్వాలనుకున్నది సహాయము మీరు చేయొచ్చు. మేము జస్ట్ చెప్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము, జస్ట్ గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే మేము చాలా మంది సేవకులకి, మాస్టర్స్ కి వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో సేవ చేస్తూ వాళ్ళకి కోర్సెస్ నేర్పిస్తున్నాము. మీరు దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న కొలది మీరు సహాయం చేయొచ్చు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఓకే, పరిశుద్ధ దేవ, పరలోకపు మా తండ్రి, ఆయన బేతనీ ప్రేయర్ ఫెలోషిప్ ని బట్టి మీకు వందనాలు.
ప్రభా ఆంటీని బట్టి, శాంతి కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. తనకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపనివ్వండి, సహాయాన్ని దయచేయండి. ప్రభా జాయ్ సిస్టర్‌ని బట్టి వందనాలు. కళ్యాణి సిస్టర్‌ని బట్టి మీకు వందనాలు. మరి ప్రభా అదేవిధంగా సునీత సిస్టర్‌ని బట్టి, రూత్ సిస్టర్‌ని బట్టి, మరి ప్రభా నిర్మల్ కుమారి గారిని బట్టి మీకు వందనాలు. ప్రభా అదేవిధంగా ప్రభుదాస్ గారిని బట్టి మీకు వందనాలు. సంపతమ్మ సిస్టర్, మరి ప్రభా అరుణ సిస్టర్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే కనెక్ట్ అయ్యారో ప్రభా పేరు పేరున వారందరి బట్టి మీకు వందనాలు. ఎవరైతే ఈరోజు కనెక్ట్ అవ్వలేదో సుజాత సిస్టర్, ఇంకా మిగతా వాళ్ళు ప్రభా వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ కాకుండా చక్కగా మేమందరం మీ వాక్యాన్ని నేర్చుకొని ప్రభా ఈ దినాన పాత నిబంధన మొత్తం కూడా ఒక స్టోరీగా, ఒక మంచి స్టోరీగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే మంచి కథగా దేవా మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప క్లాస్ ని బట్టి, ఈ బైబిల్ స్టడీని బట్టి, మీ ప్రణాళికని బట్టి ప్రభా మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజంగా బైబిల్ ఎంత గొప్పమైన పుస్తకం నాయన, అన్ని మాకు దాంట్లో పెట్టారు మీరు సిస్టమేటిక్ గా. సో ఇంత అద్భుతమైన బైబిల్ ని మాకు ఇచ్చారు. వాటిని మేము సిస్టమేటిక్ గా చక్కగా మేము నేర్చుకొని ప్రభా మీ గురించిన రక్షణ గురించిన స్టోరీ అంతా కూడా మేము అర్థం చేసుకొని ప్రభా మేము నాటబడి మీ వాక్యాన్ని ఇంకా తెలుసుకొని నశించిపోతున్న వారికి యేసుక్రీస్తు యొక్క సువార్తని అందించడానికి మమ్మల్ని అందరినీ కూడా వాడుకోనండి ప్రభా. ఈ సిస్టర్స్ ని, బ్రదర్స్ ని అందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. మరి బేతని సంఘాన్ని, సహవాసాన్ని దీవించండి. ఇంకా మిగతా సిస్టర్స్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో బ్రదర్స్, వారందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ, సామ్యుయల్ బ్రదర్ టీచర్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ, రాబోయే దినాల్లో మేము మొత్తం అన్ని ప్రవక్తల పుస్తకాలు, మిగతావి కీర్తనలు అన్ని కూడా నేర్చుకొని మొత్తం కూడా పాత నిబంధన అర్థం చేసుకొని కొత్త నిబంధనలోని కూడా వెళ్ళడానికి కూడా మీ కృపని, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 రైట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య గురించి వందనాలు ప్రార్థన. బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య గురించి